ఓం శ్రీ గురువే నమః. జయ గురువులు శ్రీ గురు. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. హాయిగా చెప్పండి. ఏమో బాగున్నాం కదా. ఆధ్యాత్మికత అంటే ఏంటో చెప్పండి. ఎవరు చెప్తారు? మీ మీ అనుభవాలు చెప్పండి మాకు. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? 8 ఇయర్సా? శ్రీనివాస్. ఓకే. ఏం బుక్స్ చదివారు? సో స్పిరిచువల్ బుక్స్ ఏం చదవాలి? మీరు మేడం మీ పేరు చెప్పండి. జ్యోతి. మిమ్మల్ని ఎవరు చూసానా? వస్తున్నా కానీ మొత్తం క్లాస్ వినట్లేదు. ఓకే. టైం వస్తున్న వరకు అలా వస్తాను. ఇంట్లో పెట్టినప్పుడు వచ్చాను. ఫస్ట్ మీ క్లాస్కి వచ్చాను. ఓకే. ఇది అంటే చూసినట్టు ఉంది కానీ కొంచెం గుర్తుపెట్టుకోవడం తక్కువ లేదు. 9th క్లాస్కి వచ్చాను. ముందు పెట్టారు అప్పుడు వచ్చాను. దేనికి కానీ పూర్తిగా ఉండడానికి అవకాశం కుదరట్లేదు. వస్తుంది, కొంచెం కొంచెం వచ్చింది వస్తుంది. వినాలని ఉంది కానీ అవ్వట్లేదు పరిస్థితి. సో ఎవరికైనా శక్తిపాతం గురించి విన్నారా? శక్తిపాతం పదం విన్నారా? విన్నారా? ఓకే. మా పెద్దమ్మారు వాళ్ళ అమ్మాయి అందరూ పట్టించి దగ్గర రాధాని తెచ్చింది. వాళ్ళందరూ అంటే ఉన్నారు. ఆ రకంగా విన్నానంటే 2 క్లాసులకి అటెండ్ అయ్యాను. సరే, మీ దృష్టిలో భగవంతుడు అంటే ఏంటంటే? ఆత్మ నేను అన్న ఎవరికి చెప్పండి నాకు. సత్యం. సత్యము, జ్ఞానము, ఏదైతే ఏమీ కాదో అది మాత్రమే భగవంతుడు. భగవంతుడు అన్న పరమాత్ముడు అన్న పదం విన్నారా? విన్నారా? పరమాత్ముడు అంటే ఎవరండి? మీ ఊళ్ళో ఎక్కువ మాట్లాడరా? కొంచెం కొంచెం మాట్లాడతారా? పరమాత్ముడు అంటే ఏంటి చెప్పు. సింపుల్ క్వశ్చన్స్ ఏమి పర్యాయ పదం చెప్తున్నారు. ఓకే. ఓకే. ఎలా చెప్పినా ఒకటే. ఏమీ లేనిది ఆయనే, అంతటా ఉన్నది కూడా ఆయనే. అదే. అసలు ఆ మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటో చెప్పండి. మనిషి ఉన్నాం కదా, మనకి ఏ లక్ష్యం ఉండాలి? బాగా సంపాదించాలా, తినాలా, ఆరోగ్యంగా ఉండాలా, పిల్లలు బాగుండాలా, కుటుంబం బాగుండాలా, ఏం కావాలి? మనకి ఏం కావాలో చెప్పండి. నీకేం కావాలి మా? అప్పుడు ఎందుకులేండి, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు ఇప్పుడు మీ లక్ష్యం ఏంటో చెప్పండి. నేను సూటుగా చెప్పడం ప్రయత్నం చేస్తాను. అర్థం కాకపోతే దయచేసి అడిగి తెలుసుకోండి. తెలిసిన పదాలలాగే అనిపిస్తుంది, విషయం అర్థం అవ్వాలి కదా. ఓకేనా? ఒక 100 ఏళ్ళు, 100 జన్మలు, 1000 జన్మలు, లేదా ఒక 100 దేవతలు ఎంతమంది దగ్గర నుంచి తెలుసుకొని తిరిగినా కూడా చిట్ట చివరికి మనం ఏం తెలుసుకోవాలి చెప్పండి? ఏం పొందాలో కొన్ని చెప్పండి. ఏం పొందాలి మనం? వా, పెద్ద పెద్ద పదం బాగా చెప్పారు అందులో. మోక్షం. అందుకే మోక్షం అంటే పరమాత్మలో ఐక్యం అవ్వాలంటే ఏం కావాలండి? యాక్చువల్లీ మీ అందరికీ ఇక్కడ చేసేసి వచ్చింది. బాగా చెప్తున్నారు. ఎక్సలెంట్. పరమాత్మలాగా తయారవ్వాలంటే ఏమవ్వాలి? సత్యం తెలుసుకోవాలి. అంటే సత్యం తెలుసుకోవాలన్నాం. సత్యం అన్న విషయం మనకు అర్థమైంది. అంటే మనకి మోక్షం కావాలని అర్థమైంది. మనకున్న ఏకైక లక్ష్యం ఏ జన్మకన్నా, ఈ జన్మ సంగతి వేరే, ఏ జన్మకైనా ఈ జన్మకైనా పరమాత్మను చేరుకోవాలి. పరమాత్మను చేరుకోవాలంటే ఏం కావాలి? మోక్షం కావాలంటే ఎలా వస్తుంది మోక్షం? శారీ కావాలంటే షాపింగ్కి వెళ్ళొచ్చు, ఫోన్ కావాలంటే షాప్కి వెళ్ళొచ్చు, టీ కావాలంటే ప్రతిగారిని అడగవచ్చు. ఇంకా మీకు మోక్షం కావాలంటే ఏం చేయాలి? అదే ఎలాంటి సాధన అంటున్నాను నేను. ఎలాంటి సాధన చేస్తే మోక్ష స్థితికి వెళతాం అది చెప్పండి.
ఈ సోర్స్ చెప్పారు ఎలా వెళ్ళొచ్చు అన్నది నేను చెప్తాను. షార్ట్ కట్లు స్ట్రైట్గా చెప్తాను. 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత లేకపోతే మోక్షం దగ్గరగా ఉన్నప్పుడు ఏ సాధకుడికైనా ఏం చెప్పాలో అదే మీకు డైరెక్ట్గా నేను చెప్తాను. అది మీ ఏ జన్మ పుణ్యమో ఎక్కడో బాగా గట్టిగా ప్రయత్నం చేసి ఉండుకుంటారు. లేకపోతే ఈరోజు ఇంతమంది ఇక్కడ క్లాస్ మీరు రావడం అనేది అసాధ్యం. ఇక్కడికి వచ్చారు వింటున్నారు అంటే మోక్షానికి మీకు అందరికి అర్హత ఉందనే అర్థం. ఫస్ట్ మనకి ఏమొచ్చింది ఇప్పటికీ మోక్షం కావాలని తెలిసింది. మోక్షం కావడానికి కావాల్సిన అర్హత అయితే ఖచ్చితంగా మనకి వచ్చింది. ఇప్పుడు మోక్షంకి ఏం కావాలంటే దానికి ఏం కావాలో ముందు మోక్షం అంటే ఏంటో మనకు తెలియాలి. మోక్షం అంటే ఏమీ లేకపోవడం అనే విషయం మనకు అర్థమైంది. ఏమీ లేకపోయిన దానికి ఏం పట్టుకుంటే ఏమీ లేకుండా అవుతాము, అదే కదా ప్రశ్న. అంతేనా? ఇంకేమైనా మారుతుందా? నేను భగవద్గీత ఒక 100 ఏళ్ళు అనర్గళంగా ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూస్ చదివితే నాకు మోక్షం వస్తుందా? మీకు ఇప్పుడు అర్థమైపోయింది మోక్షం అంటే ఏంటో అర్థమైపోయింది, మోక్ష స్థితి ఏంటో అర్థమైపోయింది, జన్మరాహిత్యం ఏంటో కూడా అర్థమైపోయింది. మీరు అది కావాలని అంటున్నారు. నేను సెల్ షాప్కి వెళ్ళి నాకు పట్టు చీర కావాలంటే వాడు ఇవ్వగలరా? ఈజ్ ఇట్ పాసిబుల్? కానీ మనం ఏం చేస్తాం, ఎందుకు నేను ఇంత పెద్ద షాప్ పెట్టుకున్నా పట్టు చీర లేదా నన్ను అడిగామనుకో వాడు నన్ను ఎలా చేస్తాడండి? చెప్పండి పర్లేదు, మీరు నవ్వులో నాకు ఇచ్చిదని నాకు అర్థమైపోయింది. నేను ఫైన్, నో ప్రాబ్లం. సో మనకి ఏం కావాలో అదే. సంగీతం క్లాస్కి కరాటే నేర్చడం, కరాటే క్లాస్కి సంగీతం నేర్చడం. సంగీతం కానీ అక్కడ వెళ్ళండి, ఫైన్, అది ఓకే. కరాటే కానీ కరాటేకే వెళ్ళాలి, అవునా? ఇంతవరకు ఒప్పుకున్నారు కదా. ఎగ్జాంపుల్ ఈజీగా ఉంది కాబట్టి ఒప్పుకున్నారు. సత్యం చెప్పేటప్పుడు మీరు ఒప్పుకోవాలి మరి. సో ఏ జ్ఞానం నేర్చుకుంటే మనము మోక్షస్థితికి వెళ్తామో అది మాత్రమే ఆత్మజ్ఞానం. ఓకేనా? ఓకేనా? కొంచెం ఓపెన్గా మాట్లాడతాం, బయటకు వెళ్ళి ఎవరితో ఏం చెప్పండి. సీక్రెట్స్, ఓపెన్ సీక్రెట్స్. ఎంతమంది ఉన్నారు? సో పీపుల్ ఉన్నారు. మీ అందరితో నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, సీక్రెట్ మాట్లాడుతున్నాను. మీరు బయటకు వెళ్ళి గురుమా వచ్చి ఇలా చెప్పండి ఎవరు చెప్పండి. నేను రికార్డ్ చేస్తున్నాను కానీ ఇది కూడా నేను పర్సనల్గా పంపిస్తాను. సరే ఫైన్. ఇప్పుడు మీకు ఏ నాలెడ్జ్ నేర్చుకుంటే మోక్షం పొందని చెప్పినప్పుడు మనం రామాయణం చదివామనుకోండి, మనకి ఏం అర్థం అవుతుంది చెప్పరా? ఓకే, రాముడు మిగతా వాళ్ళన్ని క్యారెక్టర్లు తెలుస్తాయి. ఎంత ధర్మంగా ఉండాలి, ఎంత ప్రేమతత్వంగా ఉండాలి, మనం ఎంత నిజాయితీగా ఉండాలి, ఎంత ఓర్పుతో ఉండాలి, అవన్నీ మనం నేర్చుకుంటాం. ఇదే పురాణం అమెరికా వాడు చదివాడు అనుకోండి, వాడు ఏమంటాడు? రామాయణం అంటాడా, నావల్ అంటాడా? నావల్ అంటాడు. నావల్ చాలా బాగా రాశారండి అంటాడు, అంతే కదా అంటాడు. మన వాల్మీకి ఋషి అంటే వాడేమో రైటర్ అంటాడు, అంతే కదా. వాళ్ళ కథలు మనకు అలాగే ఉంటే మన కథలు వాళ్ళకి ఉంటాయి. రామాయణం చదవడం వల్ల మనకేం రావాలి యాక్చువల్గా? చదివిన వారికి విన్నవారికి యాక్చువల్ చదివిన వారికి విన్నవారికి పుణ్యం వస్తుందని అనుకోవద్దు. చదివినా విన్నా అంటే చదవడం అంటే ఏంటి? మీకు గతంలో ఒకసారి చెప్పినట్టున్నాను. ఏదైనా పురాణం చదవడం అంటే అర్థం ఏంటో చెప్పండి. చదవినా వినినా అంటారు కదా. అంటారా? ఫలశ్రుతి కింద ఏం చదువుతారు? చదివిన వారికి విన్నవారికి. చదవడం వినడం అంటే కూర్చొని చదివితే వచ్చేస్తుందా, రాదా? అమ్మయ్య, ఎందుకు రాదు? అయ్యో, నేను మైండ్ పెట్టి చదువుతానండి, నా స్ఫూర్తిగా చదువుతాను. నాకు ఏ స్టోరీ చదివినా ఏ కథ అడిగినా నేను చెప్పగలను. చదవడం కాదు. చదవడం అంటే ఆ మనిషి ఎంత చదివినా అర్థం కాదు. ఈ మనిషి చదివితే అర్థమైందంటే అక్కడ ఏమైనా అక్షరాలు ఉన్నాయి మనం చదవడానికి? లేదు కదా. నా పిల్లలు నా మాట వినరు అంటే ఏంటి? నేను పిలిస్తే వినకపోవడం కాదు, నేను చెప్పింది ఫాలో అవ్వకపోవడం. చదవడము వినడము అంటే దేవతల గురించి, భగవంతుడి గురించి వాళ్ళు చెప్పిన సత్యాన్ని చదవడము వినడము. ఇంకా అర్థమైన కదా. చదవడం వినడం అంటే మీరు ఏ పురాణం చదవండి, ఏ స్తోత్రం చేయండి, ఏ ధ్యానం చేయండి, ఏమన్నా చేయండి. తప్పుగా అర్థం చేసుకోకండి. అవి చేయొద్దని నేను అనటంలా, చేసే విధానం గురించి మాట్లాడుతున్నాను. అమ్మ చదవద్దని చెప్పింది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మానేకండి, చదవండి. టీవీ సీరియల్స్ కానీ చాలా బెటర్ కదండి. చదువుతూ వింటూ చేస్తూ ఏం పొందాలో, ఏం నేర్చుకోవాలి, ఏం మార్చుకోవాలి అది పట్టుకోండి. అర్థమైందా? రామాయణం అంతా విన్న తర్వాత రాముడు సీతను పట్టుకెళ్ళాడు, అది జరిగింది, ఇది జరిగింది కాదు కదా మనకు కావాల్సింది. ఎక్కడున్నా రాముడు ఎలా ఉన్నాడండి? ఆనందంగా ఉన్నాడు. అరణ్యంలో ఉన్న బాధగా ఉన్నాడా? మనం 2 చోట్ల ఒకేలా చూసాం. నిజం చెప్పండి, అరణ్యంలో బాగా ఎంజాయ్ చేసేస్తే హ్యాపీగా. అయోధ్యకు వచ్చాకే బాధ్యతలు అన్నీ పెరిగాయి. ఇప్పుడు అది పర్సనల్ విషయం, మనం అది మాట్లాడుకోకూడదు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక బుక్ చదివినా, ఒక గుడికి వెళ్ళినా, ఒక పారాయణం చేసినా, ఒక దేవతను పట్టుకున్నా, ఏమన్నా మీరు చెయ్యండి. చేసినప్పుడు ఎందుకు చేస్తున్నాము మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు చేస్తున్నాము, ఏం కావాలని చేస్తున్నాను. నేను ఇందాక సెల్ షాప్కి వెళ్ళి చీర అయితే బాగాలేదు కదా, నాకు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఏం అడుగుతాను? నాకేం కావాలి? నాకు భర్త ఆరోగ్యంగా ఉండాలా, డబ్బులు కావాలా, మా పిల్లలు బాగుండాలా, లేదా నాకు ఏం కావాలి? ఇంకా మంచి జన్మ కావాలా, మోక్షం కావాలా?
మోక్షం కావాలంటే ఏం చేస్తే వస్తుందండి ఇప్పుడు చెప్పండి. గుడికి వెళ్ళి భర్త భవనం కోరుకోవడానికి వెళ్ళారా? దెన్ ఫైన్, వెళ్ళండి. మోక్షం కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ క్వశ్చన్ మారిపోతుంది ఆన్సర్. ఏం చేయాలి? మోక్ష జ్ఞానాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానం ఎలాంటి విషయం అయితే మోక్ష జ్ఞానం అవుతుందండి? నన్ను 10 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను, కొంచెం ఓపెన్గా వెనక్కి వెళ్ళి మళ్ళీ సత్యంగా వస్తాను నేను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా సాధన చేసి వచ్చారు అందుకోసమని. నేను ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు నాకు అన్ని రకాల సిద్ధులు నేర్పిస్తారు. నేను ఇక్కడ నుంచి ఆకాశంకి ఎగరగలను, ఏమన్నా చేయగలను, ఏ లోకానైనా చూడగలను. ఇప్పుడు బ్రహ్మలోకంకి వెళ్ళగలను. నాకు అంత పవర్ వచ్చింది ఏదో చేయడం వల్ల. అది నాకు ఆధ్యాత్మికత ఉపయోగపడుతుందా? ఎందుకు ఉపయోగపడుతుంది? నేను వెళ్ళగలను కదా ఎక్కడికైనా. అంటే మీకు ఆన్సర్ అర్థమైపోయింది. మీ మొక్కలో నాకు అవుగా మీరు మాట్లాడట్లేదు కానీ నాకు అర్థమైందని అర్థమైంది. ఓకే, దానికి మాకు క్లారిటీ వచ్చింది. ఈరోజు నేను గుడికి వెళ్ళా, భర్త బాగుండాలి. రేపు వెళ్ళా, కొడుకు జాబ్ రావాలి. 3వ రోజు వెళ్ళా, నా కూతురు పెళ్ళి అవ్వాలి. 4వ రోజు వెళ్ళా, కొడుకు పెళ్లి చేయాలి. 5వ రోజు వెళ్ళా, మా కూతురు పెళ్ళి అవ్వాలి. 6వ రోజు వెళ్ళా, అది మళ్ళీ పుట్టాలి. 7వ రోజు వెళ్ళా, ఆ పిల్లడు జలుబు చేసింది తగ్గాలి. 8వ రోజు డాక్టర్ మంచిగా. ఇంకా నేను 10వ రోజు ఇంకా 10 రోజులకి రోజు అని చెప్తున్నాను కానీ మనకైతే సంవత్సరాలే పడుతుంది కదా. సో ఇస్తారు, పొందుతాం, జరుగుతుంది. తర్వాత ఏమవుతాం? వెళ్తాము, మళ్ళీ ఏదో ఒక మనకు 100 ఏళ్ళు 200 ఎంత కొంత సమయం వస్తుంది. తర్వాత చనిపోతాం. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ పడతాం. మళ్ళీ అమ్మ, మళ్ళీ నాన్న, మళ్ళీ మొగుడు, మళ్ళీ పిల్ల, మళ్ళీ చదువు, మళ్ళీ హస్బెండ్, మళ్ళీ జన్మెత్తాం. మళ్ళీ ఏం చేస్తాం? చీరలు మారుతాయి, శరీరాలు మారుతాయి, రూపాలు మారుతాయి. ఆడో మగో పెద్దంట్లో చిన్నింట్లో ఎక్కడో దగ్గర పడతాం. విషయం అయితే అదే కదా, అంతేనా? కోట్లు ఆస్తున్నవాడు హ్యాపీగా ఉన్నాడా? డబ్బు లేనివాడు, డబ్బు ఉన్నవాడు ఆనందంగా ఉన్నాడు. ఎలాగున్నా కూడా ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉందా లేదా? ఒక మనుషులకే బాధ ఉందా? దేవతలకు ఉందా లేదండి? రాముడు పడ్డ కష్టాలు, కృష్ణుడు పడ్డ కష్టాలు, జీసస్ పడ్డ కష్టాలు, రామాయణ పడ్డ కష్టాలు, షిరిడి సాయి పడ్డ కష్టాలు ఎన్ని ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మీరు మీ మనసుని తరిచి సాధన వైపు వెళ్ళడం కోసం, ఆలోచించడం కోసం కొన్ని మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి. నా మాటల్లో అర్థము దేవుడికి ఎగ్నిస్ట్గా దయచేసి అనుకోవద్దు. సరిగ్గా దేవుని అర్థం చేసుకోండి అని మాత్రం నా ఉద్దేశం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారమ్మా ఈ వద్దని కాదు నా ఉద్దేశం. అక్కడికి వెళ్ళి ఏం అడగాలన్నది నా ఉద్దేశం. అర్థం అవుతుంది కదా. షిరిడి సాయి మనం గుడికి వెళ్ళాం అనుకోండి. నేను షిరిడి సాయి భక్తురాలు. నేను గుడికి వెళ్ళేటప్పుడు పెద్ద ఫోటో ఉంటుంది అన్నమాట, చాలా పెద్ద, అంటే ఈ బిల్డింగ్ కన్నా హైట్ ఫోటో. అది బాబా డ్రెస్ ఎలా ఉంటుంది? ఎవరన్నా వర్ణించండి. ఎలా ఉంటుందండి ఆయన డ్రెస్? పంచ్ ఉంటుంది, మీద ఉంటుంది, దానికి ఇంకేముంటాయి? మీరు ఇంకా ఇంకోటి చూడండి. అయితే మీరు అందరూ గుర్తు చేయాల్సింది నాకు చిల్లులు ఉంటాయి. చిల్లు డ్రెస్ చూసి నేను మా ఆయనకు ఉద్యోగం అడుగుతుంటాను. నేను ఆయనకి కావాలనుకుంటే డ్రెస్ వేసుకోలేరా, పెట్టుకోలేరా? మరి మనకి ఎందుకని వేసి చూపించారు? నువ్వు దాని మీద మోహం ఉండకూడదు అని మనకు చెప్పడానికే కదా. కానీ మనం వెళ్ళి ఏం చేస్తాం? పట్టుచీర కట్టుకొని, బోర్డు వేసుకొని, మంచి కాస్ట్లో ఒక కార్లో పెట్టుకొని, ఒక 2 కేజీలు ప్రసాదం తీసుకొని వెళ్ళి ఒక 5 1 2 10 కోరికలు పట్టుకొని లిస్టు పట్టుకొని వెళ్తారా? వెళ్ళమని బాగా తలుపారండి. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర లిస్ట్ నాకు తెలియదు కానీ అందరూ ఇక్కడ నుంచి ఇంత ఊపారు అనమాట. హెడ్ ఒక డైరెక్షనే మారిపోయింది. ఏం కోరుకుంటాము? ప్రసాదం పనిచేసి ప్రసాదం అందుకున్న అందరూ మీకు ఎలా ఉందో ఫీలింగ్ తెలియదు కానీ నేను తిన్నప్పుడు కొమ్మజరంగా హల్వా ఏదో పెడతారు కదా, తిన్నప్పుడు ఇవిడేం మొక్కుకుంది, ఏం కోరిక తీరిందో ఇదే ఆలోచించేదాన్ని నేనైతే. మీరు ఆలోచించారో లేదో నాకు తెలియదు. మీకు అనిపించింది ఎప్పుడైనా? ప్రసాదం ఇస్తారు కదా గుడి దగ్గర, క్యాన్ తీసుకొచ్చి మొక్కుకుండా కదా తెస్తారు. 102 కొబ్బరికాయలు చూస్తే మీకు ఏం అర్థం అవుద్ది? ఏదో మొక్కుకున్నారు, ఇక్కడ తీరిందనే కదా అర్థం అవుతుంది. చెక్క తెచ్చుకుంటే నేను చట్నీ చేసుకుని అదొకటి ఆలోచిస్తాను, ఇలా ఏదో మొక్కుకున్నా తీరింది అదొకటి ఆలోచిస్తాను. నేను గుడికి ఎందుకు వాళ్ళని చూసినా, విగ్రహాన్ని చూసినా, నన్ను చూసి నాకేం అర్థం అవ్వాలి? యాక్చువల్గా ఏం అర్థం అవ్వాలి కదా? షిరిడి సాయిబాబాకి కోరుకుంటే మనకి ఆయన పెద్ద బంగాళ ఇస్తే ఆయనకంటూ పెద్ద పెద్ద గుళ్ళే ఉన్నాయి. కానీ ఆయన ఎలా ఉండేవారు? ఒక పాడుపడిన మసీదులో ఉండేవారు. ఇంటి మీద, వస్త్రం మీద, దేని మీద ఎలాగా ఉండడం కాదు అని నేర్పించారు కదా మనకి. కుక్కలకు కూడా చూపించమనే కదా నేర్పించారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మీరు బాబాని అడగలేదు, మీరు అనుకున్న దేవుడిని అడగలేదు. మీ హస్బెండ్కి ఒక మంచి జాబ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్.
అది దేవుడు ఎవరిని అడిగితే అడగకపోతే వస్తుందా రాదా? రాతలో ఉంటే. రాతలు లేకపోతే 100 గుళ్ళకి వెళ్తే వస్తుందా రాదా? నేను మీ ఇంటికి వచ్చినా మీరు నాకు ఎవరైనా చేసి నేను వచ్చి ఏం చేయాలండి? నాకు అర్థం కాదు సీరియస్గానే. అవునా కదా? మొన్న ఏదో ఆడియో చేస్తున్నప్పుడు ఎవరు అడిగితే నేను చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీ అందరికి తెలిసిన పాయింట్స్ రిపీటెడ్గా అవే మాట్లాడుకుంటాను. మీరు ఎవరో ఒకరు చెప్పండి. యశోద కృష్ణుడి తల్లి ఎవరండి? యశోద. చరవిచ్చినప్పుడు ఎంత సమయం తీసుకుంది ఆవిడ? ఐ మీన్ దేవకి ఉంది కదా, దేవకి ఎంతకాలం జైల్లో ఉందండి? ఎందుకు 14 ఏళ్ళు ఉంది? ముందు జన్మలోని ఆమె కైకేయి కాబట్టి 14 ఏళ్ళు వనవాసం విన్నారా కదా? పంపించారు కాబట్టి ఆవిడ పవన్ గారు చెప్పింది విన్నారా? అర్థమైంది కదా? ముందు జన్మలో కైకేయే నెక్స్ట్ జన్మలో దేవికగా జన్మ తీసుకుంది. అప్పుడు 14 ఏళ్ళు రాముడు అరణ్యవాసం చేయడానికి కారణం ఎవరయ్యారు? కైకేయి కదా. అందుకు 14 ఏళ్ళు జన్మ ఆవిడ ఖచ్చితంగా జైల్లో ఉండాల్సి వచ్చింది. 3 ఏళ్ళకే ఒక 1 ఇయర్కే తాటకం చంపేసినాడు. మామ నుంచి విడిపించలేడా? తెలీదా కృష్ణుడికి? తల్లి బాధపడుతుంటే చూడగలడా? కష్టంగా ఉంటుంది కదా మనసుకి. తల్లికి జైల్లో ఉంచగలమా అండి? ఉంచలేము. ఆయన ఉంచడా లేదా? ఆయనకు ఆ పవర్ లేదా? ఉంది. కర్మ ఫలితాన్ని ఆయన ఇచ్చిన గౌరవం అది. ఆయన తల్లికైనా ఆయనకైనా ఆయన కుటుంబ సభ్యులకైనా ఎవరికైనా సరే ఆ కర్మ ఫలితానికి ఆయన ఇచ్చిన గౌరవం మార్చగలడు. సృష్టినే మార్చగలడు. ఆయన పరమాత్ముడు. ఆయన మార్చలేని ఏముంటుంది. కానీ ఏం చేశారు? విలువిచ్చారు. అంటే మనం అనుభవిస్తుంది, మనకు కావాలనుకున్నది వద్దనుకున్నది ఏంటండి? రెండుని కర్మ. మీరు మాట్లాడరు అసలు. మీరు ఇటు రండి ఒకసారి. పర్లేదు రండి, నేనేం చేయను ప్లీజ్. ఫోన్ మీ ఫ్రెండ్ తీసుకుని రండి ఇద్దరు ఇక్కడికి. కర్మ ఫలితాల నుంచి మనము బయటపడలేము. ఇది క్లియర్ కదా? అర్థమైపోయింది కదా? ఇంకా 4-5 ఎగ్జాంపుల్స్ ఎందుకు మనకి. సో మనకున్న కర్మ ఫలితాలు వస్తే ఉండనివ్వండి, అయితే అవ్వనివ్వండి, పోతే పోనీయండి. రోజంతా బ్యా అనకండి. అంటారా అంటే ఈ రోజు నుంచి ఇక్కడ అనగానే ఇంటికి వెళ్ళక తెలియదండి అంటారా? వస్తాయి, రానివ్వండి, యాక్సెప్ట్ చేయండి. అర్థమైందా? యాక్సెప్ట్ చేయండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని బాధ పెడితే దాని అర్థం ఏంటి చెప్పండి? క్లియర్ కదా? నేను మీకు 100 రూపాయలు ఇచ్చిన తర్వాత ఆ 100 రూపాయలు అడుగుతున్నాను, మీరు ఎలా అంటారు చెప్పండి? నేను ఇచ్చాను కదా, నాకు ఇవ్వాలి కదా. ఇవ్వలేదులే వాడు మొబైల్ పెట్టు, నేను నాకు ఇవ్వలేదు కదా అందుకని నాకు ఎప్పుడు ఇచ్చారు అన్నాడు చూసారు. అందుకని చెప్తున్నాను. సో మనం పొందుతున్న కష్టము నష్టం రెండు కూడా మనం చేసుకునే అకౌంట్ మాత్రమే. ఈ సృష్టిలో దాన్ని మనము లేదా పరమాత్మ తప్పితే ఇంకెవ్వరూ మార్చలేరు. ఇది క్లియర్ కదా? సో భగవంతుడి దగ్గరికి వెళ్తే ప్రేమించండి. భగవంతుడిని మీ ఇష్టం, రాముడు, గాయత్రి, సాయి, కృష్ణుడు, అలా మీ ఇష్టం, నచ్చిన దేవుణ్ణి ప్రేమించండి, అర్థం చేసుకోండి, అనుభూతి చెందండి, ఆయనలాగా జీవించడానికి ప్రయత్నించండి. ఇది భక్తి. అర్థమైపోయిందా? ఇంతవరకు క్లియర్ కదా? మీరు బాగానే ఒప్పుతారా? మీరు మాత్రం ఒప్పట్లేదు అంటారా? ఓకే తెలిపాయి. ఇప్పుడు మనకి కావాల్సింది ఎందుకు? మళ్ళీ మోక్షంకి వద్దాం. ఎంతమంది మోక్షం కావాలి చెప్పరా? ఏంటి ఇంత కొంచెం కూడా కష్టపడరా మీరు ఎవరని? అంటే నేను లైన్గా పేరుతుంది ఆయన కూడా అంత పైకి చేయొద్దు, అలా ఎక్కాలి మరి. సో మోక్షం కావాలి అంటే మనకి ఏం కావాలి? ఎన్నిసార్లు చెప్పేసి ఇవాళ కంఠస్థ పట్టిస్తున్నాను మీతో. నా పేరు చెప్పాలి కదా? నా పేరు తెలుసా మీకు? సరే వెళ్ళప్పుడు చెప్తాను. మోక్షం కావాలంటే జన్మరాహిత్యం కావాలి. జన్మరాహిత్యం కావాలంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన స్టోరీ అంతా దేని గురించి? కర్మల గురించి. ఆ కర్మలు ఎవరు ఖాళీ చేస్తారండి? జీవితంలో వచ్చిన ఒక 100కో 1000కి మేము అలా అల్లాడిపోతున్నాము. మన అకౌంట్లో ఉన్నవన్నీ ఒక జీవితంలో భరించలేము, అలాగని అనంతకాలం జీవిస్తూ జన్మ తీసుకుంటూ కూడా ఉండలేము. ఈ రెండు కష్టమే కదా? కష్టమా కాదు? నాకైతే కష్టం. మరి నా దగ్గర 1 కోటి ఉన్నాయి, జీవితంలో వచ్చి 100కి నేను తడబడి అయిపోతున్నాను. నేను తెలుసో తెలియదు ఎప్పుడో చేసి ఇప్పుడు నాకు అకౌంట్ అర్జెంటుగా ఖాళీ అయిపోవాలి. మీకు ఎవరికైనా నాకు కావాలా వద్దా? ఖర్చు పెట్టక్కర్లేదు, రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. అమ్మయ్యా ఓకే. కష్టం పోతే వద్దా అంటే మీరు నిదానంగా, నేనైతే ఎంత ఫాస్ట్గా చెప్పేదాను వద్దండి నా కష్టాలని చెప్పి. సో ఎప్పుడైతే మనం కావాలంటే కర్మచక్రం దిగాలి. కర్మచక్రం దిగాలంటే ఒక్కొక్క కర్మని కరిగించుకోవచ్చు. కర్మ ఒకటి ఏదైనా దీని ముందు ఇంకొక క్లారిటీ ఇవ్వాలి. పుణ్యం చేస్తే ఏమొస్తుంది? పుణ్యకర్మ ఫలితం వస్తుంది. పాపం చేస్తే
పుణ్యం చేస్తే పాపకర్మలు కరిగిపోతాయా? మీకు ఈ విషయం ఏమైనా డౌట్ ఉందా? నేను బాగా పూజలు పునస్కారాలు అన్నీ చేశాను, నాకు చాలా అకౌంట్లో పుణ్యం ఉంది, దాని వలన ఈ పాపాలు నేను ఎవరితో ఏదో ఇబ్బంది పెట్టాను, ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి అవ్వవా? చెప్పండి పండు. అటు ఇటు దెబ్బలు ఇటు స్ట్రైట్గా అవ్వమండి. గుర్తుపెట్టుకోండి, పుణ్యం చేస్తే పుణ్య ఫలితం వస్తుంది, పాపం చేస్తే ఇందాక కదా మీకు గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి కృష్ణుడికి రాముడికి వాళ్ళ అమ్మ నాన్నకే తప్పలేదు, ఇంకా మన అమ్మ నాన్న ఎంత మనం ఎంత, రైట్? సో పుణ్యం చేస్తే శుభపడతాం, పాపం చేస్తే ఇబ్బంది పడతాం. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఈ రెండు మనకు వద్దనుకుంటే ఏమవుద్ది? ఈ రెండు వద్దనుకుంటే ఓకే. ఇక్కడ నేను మళ్ళీ కాసేపు పాజిస్తాను. నేను మనం సాధన అని చెప్పి రకరకాల మార్గాలు, రకరకాల ఆర్గనైజేషన్లు, రకరకాల గుడులు, ధ్యానాలు, యజ్ఞయాగాలు, హోమాలు, పూజలు, జపాలు, లేదా ఏదో ఒక ధ్యాన పద్ధతులు, ఏదో రక క్రియ మార్గాలు చేస్తాం. వాటితో మనకి ఏమొస్తుంది? ఏమొస్తుంది మీరు పెడుతున్నారు? పుణ్యం వస్తుంది. ఓకే, ఇంకా దాని సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. దానికి మనం ఎంత కష్టపడి ఇక్కడికే రావట్లేదు. ఒక దగ్గర ధ్యానంకి వెళ్ళాలంటే మనం ఎన్నో కష్టపడాలి కదండి. ఇంట్లోని అన్ని పక్కన పెట్టి ఇంట్లో అందరూ ఒప్పించి తిట్టినా కోపన్నా ఏమైనా వాళ్ళకి ఏదో బొజ్జగించుకొని మనం బయటకు వచ్చి కష్టపడి వెళ్తున్నాము అంటే సమయం ఇస్తున్నాము అంటే ఏదో కావాలనే వెళ్తాం కదా. అది ఏం కావాలి మీరు వెళ్తున్నారు, మీకు క్లారిటీ ఉంది కదా. అయితే అదే క్లారిటీ వెళ్తున్నాను. ఏంటి ఆ క్లారిటీ అని? సింబల్స్ ఉంటాయి కదా, మీరు సింబల్స్ చూస్తారు, వాట్సాప్ యూస్ చేస్తారు ఎవరైనా? వాట్సాప్ వాడరా? ఉదయం పట్టుకుంటారు. అందులో ఒకటి క్వశ్చన్ మార్కు స్మైలీ బొమ్మలు ఉంటాయి కదా, ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క పిక్చర్ ఉంది, ఒకటి ఏడుపుది, ఒకటి సాడ్, ఒకటి నవ్వు, ఒకటి మీరు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. నాకు ఎక్కడైనా నాకు వాట్సాప్ మెంబర్స్ రా కనబడుతున్నారు అందరూ. సో అది చెప్తున్నాను నేను. ఏ సింబల్ ఇది నేను అందరూ ఒకటే సింబల్ ఇవ్వాలి నాకు ఏది ఇచ్చినా కూడా. ఓకే, క్వశ్చన్ మార్క్ ఇస్తే క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్స్ ఆన్సర్ చెప్పండి, తెలియకపోతే అడగండి, నో ప్రాబ్లం. నేను సీట్లో కూర్చున్నాను కానీ మనందరం కలిపి కింద కూర్చొని మాట్లాడుకున్నాం అనుకోండి, అరుగు మీద మాట్లాడుకున్నాం అనుకోండి, ఓకే, క్లియర్గా ఫ్రీగా ఉండండి. సో మనకి ఇక్కడ ఏదైతే కర్మలు ఉన్నాయో, కర్మ ఫలితాలు ఉన్నాయో అది జీరో చేయడం మన అజెండా, అదే మన గోల్. అయినా అక్కడికి వచ్చారా? అగ్రీ విత్ మీ? ఒప్పుకున్నారు కదా? చేతులు తీసుకోండి. నేనేం టీచర్ కాదు, మీరు హాయి కూర్చోండి. సో మనకి ఇక్కడ ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? మీరు మోక్షం కంఠస్థ పెట్టేసి రికార్డ్ లాగా కొడుతూనే ఉన్నారు. అలా కాకుండా మోక్షం కోసం మనం ఏం చేయాలి? కర్మ ఫలితాల నుంచి మనం బయటపడాలి. బయటపడాలి అంటే ఏం చేయాలి? ఇది క్లియరా? ఏం చేయాలి? క్లియరా? ఓ నైస్, చెప్పారు కదా. క్లియర్ కాదు, చెయ్యాలనే విషయం అక్కడ వరకు అర్థమైపోయింది. సో మళ్ళీ మొదటి నుంచి నెంబర్ లెక్క పెట్టేసి చెప్పేస్తాను. మనకి ఏం కావాలి? మోక్షం కావాలంటే తర్వాత కర్మ చక్రం, కర్మ ఫలితాన్ని బయటకు వచ్చారు. ఎలా రావాలి? ఓ అదేదో చెప్పండి, నేను కూడా చేస్తాను. ఆ సాధన మీరు చెప్తారు. ఓకే, మీరు ఎవరు ఇంకా బెటర్గా చెప్తే నేను మళ్ళీ అది కూడా చెప్తామని. సాధన అనేది ఎలా చేయాలనేది మీరు చెప్తారు. నా చేతిలో ఇది మైక్ ఉంది కదా, నేను ఇవి ఇచ్చేస్తే నా దగ్గర ఉంటుందా అంటే? ఇది ఇచ్చేస్తే నా దగ్గర ఉండదు కదా. అలాగే మన యొక్క కర్మల్ని, సంస్కారాన్ని, గుణాన్ని, ఫలితాన్ని నేను ఎవరికైనా ఇచ్చే అవకాశం దొరికితే ఇచ్చేస్తే, ఇదంటే ఇచ్చాను, నాకు కనబడుతుంది కాబట్టి వాడు చేయి చాపగలదు. నాకు ఇది భౌతికంగా ఉంది కాబట్టి, భౌతికంగా లేని విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. మన భౌతికంగా లేదా, భౌతికంగా పని తెలుసు కదా, కంటికి కనిపించిన వాటిని. గ్లాస్ ఆవిడ ఇంత వాటర్ ఇచ్చారు, అది కనబడుతుంది, అమ్మ నీళ్ళు దాన్ని తీసుకొస్తారు. మనకి నొప్పి కనిపిస్తుందా? బాధ కనిపిస్తుందా? మనసు కనిపిస్తుందా? బుద్ధి కనిపిస్తుందా? జ్ఞాపకాలు కనిపిస్తాయా? ప్రేమ కనిపిస్తుందా? ఏమైనా కనిపిస్తాయా? కనిపించిన వస్తువులు ఎన్నో ఉన్నాయి తెలుసా మీకు? మీకు విన్నారా లేదో నాకు తెలియదు, కానీ మనకు కనిపిస్తున్న సృష్టి ఎంత ఉందో దీనికి 10 రెట్లు కనిపించని సృష్టి ఉంది. తెలుసా మీకు? అది తెలుసా మీకు? మనం అనుకుంటాం చాలా తక్కువ కనపడింది ఉందేమో, కనిపించేదే ఎక్కువ ఉందేమో మనం అనుకుంటాం, కానీ అలా కాదు. కనిపించినదే ఎక్కువ ఉంది, కనిపించేదే తక్కువ ఉంది. ఓకేనా? సో ఇలాంటి కనిపించిన కర్మలు, సంస్కారాలు కూడా మీకేముందో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు, లక్ష్యం ఎలా ఉండబోతుందో తెలీదు, కానీ వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. మరి మీరు నమ్మడానికి ఇబ్బందిగా ఉండే విషయమైనా కూడా అర్థమైతే క్లియర్ ఉంటుంది. ఓకేనా? అర్థమైతే క్లియర్ ఉంటుంది. ఏవైతే కర్మలు, సంస్కారాలు, గుణాలు, ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది మనము కేవలం ఆ శక్తికే
శరణగతితో మనం వదిలేసినప్పుడు చక్రం నుంచి దిగొచ్చు. ఓకేనా? వద్దాం ఎవరికి. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, మనం అలా వదలగలమా? వదలగలరా? వదలగలమా అండి? నీ పేరు చెప్పరా? జ్యోతిక. జ్యోతి. ఓకే. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ మనము మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చెప్తాను. మీరు లైఫ్ ఎవరో చెప్పండి. ఆత్మ గురించి తెలుసా మీరు? ఆత్మ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? స్వచ్ఛంగా ఉంటుంది. ఓకే, మీకు అర్థమైనందుకు చెప్పే తప్పులేదు, ఆన్సర్ అయితే చెప్పాను కదా. ఏదైతే ఇప్పుడు నేనున్నాను కదా, నా పేరు, నా హైట్ కనబడుతుంది. నా పేరేంటి? మహాలక్ష్మి. ఇప్పుడు చెప్తున్నాను, నా పేరు మహాలక్ష్మి. సో మహాలక్ష్మి కనబడుతుంది. మహాలక్ష్మి మనసు కనబడుతుందా? బుద్ధి, ఆత్మ, జ్ఞానం. అలాగే ఆమెకున్న ఆత్మను కూడా మనము చూడలేము. కనిపించిన వస్తువు గురించి, కనిపించిన పొందాల్సిన దాని గురించి, వదలాల్సిన విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, శబ్దం కనబడుతుందా? బట్ మీకు వినబడుతుంది కదా, అర్థమవుతుంది కదా, తెలుస్తుంది కదా. అలాగే క్లియరా ఇక్కడ దాకా? ఆత్మ మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చినప్పుడు రూపం లేని ఒకటి రూపం, ఆత్మకి ఏమీ లేనిది, దానికి ఏం లేదు. కానీ దాని ఒక కిరణం కింద నేను చెప్తున్నాను. పరమాత్మ నుంచి వచ్చిన ఒక కిరణం, రూపం లేని కిరణం. సూర్యకిరణం అనుకోండి, లైట్ కనబడుతుంది, లైట్ ఉంది, లైట్ కనబడుతుంది, శబ్దం ఉంది, వినబడుతుంది, తెలుస్తుంది. అలాగ కంటికి కనిపించిన ఒక కిరణము. ఈ పదం మీకు వేదాల్లో కూడా దొరుకుతుంది, ఎవరు చెప్పినా కూడా చెప్పడం మీకు. అది భూమి మీద మినరల్ కింగ్డమ్గా పుడుతుంది. మినరల్ కింగ్డమ్ ఎవరో చెప్పండి. ఫస్ట్ ఆత్మగా వచ్చిన తర్వాత ఒక రాయిగా రత్నం కొండగా పుడతాం. ఆ తర్వాత చెట్లు చేమలుగా జన్మ తీసుకుంటాం. ఆ తర్వాత జంతుజలాలుగా జన్మ తీసుకుంటాం. తర్వాత మానవ జన్మ. అర్థమైందండి? ఫస్ట్ మొట్టమొదటిగా ఆత్మ ప్రయాణము మినరల్ కింగ్డమ్ అంటారు, అంటే ఖనిజ జీవితము అంటారు. ఇవి ఈ టేబుల్, ఈ చైరు, ఈ మైక్, ఇవన్నీ ఏంటి? ఏదో ఒక ఖనిజం. ప్లాస్టిక్, స్టీలు, ఐరన్, ఇత్తడు, బంగారము, రాయు, నీరు, ఇవన్నీ ఖనిజ జీవితం. తర్వాత వచ్చేది వృక్షజాతి. వృక్షజాతులు ఎలా ఉంటే మొక్క, చెట్టు, పండు, కాయ అన్నీ అందులో ఉంటాయి. అలా విషము మళ్ళీ పనికొచ్చి పనికిరాని అన్నీ ఉంటాయి. చిన్న గ్రాస్ ఉంది, పెద్ద వృక్షం ఉంది. ఒకరోజు కొన్ని రోజులు బొక్కు, ఒక రోజు బతుకుతుంది, కొన్ని వృక్షం అందరూ అక్కడ మళ్ళీ రకరకాలు. తర్వాత జీవరాశులు ఎన్ని రకాలండి? 84 తెలుసు కదా. 84 లక్షల జీవరాశుల్లో జన్మలు తీసుకొని ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క గుణం ఉంటుంది. అది తెలుసా మీకు? దోమ ఒకలాగా ఉంటుంది, కప్ప ఒకలాగా ఉంటుంది, రూపాలే కాదు గుణాలు కూడా. నక్క ఒకలాగా ఉంటుంది, ఏనుగు ఒకలాగా ఉంటుంది, ఆవు ఒకలాగా ఉంటుంది, పంది ఒకలాగా ఉంటుంది, కాక ఒకలాగా ఉంటుంది. నక్కకున్న గుణం వేరు, పాముకున్న గుణం వేరు, ఆవుకున్న గుణం వేరు, ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క గుణం మనం నేర్చుకోండి. అంతవరకు గుణాలు రావు. మనకి వృక్షజాతిలో ప్రాణము, ఊపిరి, చావడం, బ్రతకడం, జీవితం అనేది వచ్చింది. మళ్ళీ జంతు జాతిలో ఆకరణం, కుటుంబం, గూడు, ఇల్లు, పిల్లలు, దాని గురించి కాపాడుకోవడం, చనిపోవడం, భయపడడం, బాధపడడం, వెంటనే రకరకాలు నేర్చుకుంటాం. తర్వాత మనిషి జన్మలోకి వచ్చింది. మనిషి జన్మలో కూడా అక్కడి నుంచి కర్మలు అనేవి మనకి మొదలయ్యాయి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఏం కర్మరా బాబు, ఏం చేసిన తిట్టుకోవడం వచ్చింది కానీ ఎలా వచ్చిందో తెలియదు కదా. ఎవరు మనం తిట్టారు అనుకో, ఏం కర్మరా బాబు నాకు ఇలా తగులుకుంది అనుకుని తిట్టుకుంటారు, అవునా కాదా? కానీ మనం తిట్టిన విషయం మర్చిపోతాం. ఈ జన్మలో మనం ముందు తిట్టలేదు మనం అనుకుంటాం, కానీ గర్జనలో తిట్టిన తర్వాత ఎవరు ఫస్ట్ మొదలెట్టిందో మనం మర్చిపోతాం. ఇంతకీ ఎవరు ఫస్ట్ మొదలెట్టినట్టు? నన్ను ఎవరో తిట్టారు అనుకోండి, ఫస్ట్ ఎవరు మొదలెట్టినట్టు? కానీ ఎవరికి మనం ఏం చెప్తాం? నేను నిన్నగా ఉన్నాను, ఆవిడ నన్ను తిట్టిందని చెప్తాం కదా. తప్పు కదా అది. ఇవాటి నుంచి తప్పు చేయదు. ఏ జన్మ నేను తిట్టానండి, ఇవాళ నన్ను తిట్టింది కానీ ఇలా చెప్పండి. వాళ్ళకి చెప్పాల్సి వస్తే చెప్పకండి, ఒకవేళ చెప్పాల్సి వస్తే. దానిపైన మళ్ళీ టాపిక్లో వద్దాం. ఇలా మనకు తెలియకుండా వచ్చిన అన్ని జన్మల్లో ఉన్న కర్మలు, అన్ని ఫలితాలు కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో, దాని తెలుగులో ఏమంటారు, అంతర్లీనంగా ఉంటుంది. మనసు, బుద్ధి, చిత్తం అని చెప్తాము. మనసు, బుద్ధి, అహంకారం మూడింటిని కలిపి చిత్తము అంటారు. సబ్కాన్షియస్ మైండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, చిత్తం అనేది అందులో ఉంటుంది. చిత్తానికి రూపం లేదు, ఈ ఫలితానికి రూపం లేదు,
అకౌంట్ మాత్రం ఉంది. ఎలా నమ్ముతాం చెప్పండి? నమ్మాలా వద్దా? ఎలా నమ్ముతారు చెప్పండి? నేను చెప్పేసి మీరు నమ్మేస్తారా ఏంటి? అది మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి నమ్ముతాం. ఇంత మెమరీ చిప్లో ఇన్ని గంటల సినిమాలు ఉన్నాయా లేవా? 50 ఇప్పుడు 100 GB 50 GB 10 GB చిప్పులు ఉంటాయి. 100 GB కాదు, చిప్ ఎంత పెద్దది పెట్టాడా? ఎంత చిప్లోనే 100 GB పెట్టాడు, ఇంత చిప్లోనే 10 GB అంటున్నాడు. మారిందా ఏమన్నా? చిత్తం కూడా అర్థం చేసుకోవడానికి నేను టెక్నాలజీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సో మనకి కనిపించిన ఏదైతే చిత్తం అనుభూతిలో ఉందో, చిత్తం ఉందో, ఆ చిత్తంలో ఈ అనేక వందల వేల లక్షల జన్మల్లో ఉన్న అకౌంట్ ఉంది. ఇంతవరకు క్లియర్ కదా? ఒకరోజు నా క్లాస్ విన్నాక నిజం చెప్పాలంటే మళ్ళీ జీవితం మీ క్లాస్ వినక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఉన్న చోటన ఉండి సాధన చేస్తే చాలు, మోక్షం వస్తుంది. అది మళ్ళీ అమ్మ నాన్న అక్క మూడు పక్కనే తోడుకోవడం అత్త అట్లా కనిపించేప్పటికీ మనం మర్చిపోతాం కానీ మళ్ళీ వినడం అంతే. కానీ ఇంకా వినడానికి ఒకసారి నా పేరు మహాలక్ష్మి అని చెప్పాక నేను రోజు నేర్చుకుంటాను ఏంటండి, అవసరమా? లేదు. నేను ఇవాళ మీకు చెప్పిన ఆత్మ ప్రయాణం ఏదైతే ఉందో, మోక్షం ఏదైతే ఉందో, సాధన ఏదైతే ఉందో ఆ పట్టుకుంటూ ఉన్న చోట చాలు, ఇక్కడ తిరిగినట్టు. జ్యోతి గారు కొంచెం స్మైలీస్ మార్చారు. ఇక్కడ మనకి ఏదైతే చిత్తంలో ఉందో అది ఒక్కొక్కటి అనుభవించడానికి మనము సాధారణంగా ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలితాన్ని అనుభవిస్తాం. పుణ్యం ఉంటే సంతోషం, పాపం ఉంటే దుఃఖం, ఏదైతే అనుభవిస్తాం. తెలుసో తెలియక ఎప్పుడో చేసిన కర్మలన్నిటినీ ఇప్పుడు అర్థం చేసుకొని ఇప్పుడు మనం మంచిగా ఉన్నా కూడా తప్పించుకోలేక ఆ బాధ నుంచి, ఆ కర్మల నుంచి, ఆ బాధలు అనుభవించలేక ఇప్పుడు తప్పించుకోలేక ఇప్పుడు నేను మంచిగానే ఉన్నానండి. ఎందుకంటే మీకు విషయం తెలుసా, మంచిగా ఉన్న వాళ్ళకి కష్టాలు కనబడతాయి. ఇప్పుడు కనబడ్డాయి ఎలాగా? నేను ముందున్నానని చెప్తాను. మీరు ఏమన్నా మీరు ఎప్పుడు అన్నమయ్య చూడండి, చూసారా? అన్నమయ్య సినిమా చూసారా? మీరు చూసారా? నన్ను చూస్తే ఆవిడ ఓకే. అన్నమయ్య సినిమాలో హాయిగా హీరోయిన్స్తో ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు. దేవుడి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉందండి? నాకు చిన్న భయం వేసేదండి, దేవుడిని పట్టుకుంటే కష్టాలు వస్తాయా అని భయం వేసేది. మీకు ఎప్పుడు అనిపించిందా? ఎందుకు వచ్చాయి చెప్పండి మరి? దేవుడికి మనం అంటే హ్యాపీ కదా, మనం సంతోషం ఉండాలని కోరుకుంటాం కదా. మామూలుగా మనకే మన పిల్లలు హ్యాపీగా ఉండాలి, మన నాన్న హ్యాపీగా ఉండాలి, మన అమ్మ హ్యాపీగా ఉండాలి, మన అన్ని హ్యాపీగా, అంతమంది మన పక్క వాళ్ళు, మన ఊరు, మన దేశస్తులు, మనకే మెడల్స్ రావాలి, పాకిస్తాన్ పడుకోవాలి, మనకే ఇంత కౌలుకుంటే మనం ఎంతగా ఇష్టపడిన భగవంతుడికి మనం మంచిగా ఉండాలని కోరుకుంటాడు కదా. మరి పట్టుకోగానే కష్టాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. ఆయన మన దగ్గర ఉన్న కర్మని కరిగిస్తే తొందరగా తీసుకుందామని, మన నాయన అకౌంట్ అంతా ఖాళీ చేసి నా దగ్గరికి వచ్చారు, నేను ఉండలేకపోతాను చెప్పి తొందరగా ఇస్తాడు. అక్కడ మనకున్న బెనిఫిట్ ఏంటంటే ఇంత పెద్దది ఇంత చిన్నగా ఇస్తాడు యాక్చువల్లీ. కానీ వెంటనే ఎక్కువ ఇవ్వడం వల్ల మనం భరించలేకపోతున్నాం. మనకు భరించలేకపోవడం కానీ అన్నమయ్యకి ఏమైనా బాధ ఉందా? ఎందుకు? ఆయన డిటాచ్డ్గా ఉంటాడు. అదే ఆయనకి ఎందుకు హ్యాపీగా ఉంది అంటే ఆయన అన్నమయ్య కష్టాల్లో ఉన్న, దుఃఖాల్లో ఉన్న ఆనందంగానే ఉన్నాడు. ఎందుకు? ప్రతిక్షణం స్వామిలో ఉన్నాడు కాబట్టి మన దృష్టికి కష్టాలుగా కనపడుతుంది. అంతేనా? రాముడైనా కృష్ణుడైనా దేవతలు ఎవరన్నా సరే మన దృష్టిలో కష్టాలు వాళ్ళకేముండవు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎలా ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. ఉంటే ఉండాలి, లేకపోతే లేదండి, ఎక్కడైనా ఉండాలి. అందాము. ఈరోజు ఏమన్నా జరిగింది, మా ఆయన తిట్టారు, బాగా తిట్టారండి, ఎంత అందంగా తిట్టారు అని చెప్పండి. ఈరోజు నుంచి ఎక్కడ నేర్చుకున్నారండి ఇంత టాలెంట్ అని అడగండి కొడతారు. నేను ఏదో సరదాగా అంటున్నానండి. ఏమన్నా జరిగినాయండి, బయట ముఖం ఇలా పెట్టండి, లోపల మాత్రం జయకూడదు, లేకపోతే మీకు ఇష్టం సాయి రామ అనుకుని ఆనందంగా ఉండండి. ఆనందం అనేది యువర్ చాయిస్. ఆనందంగా ఉండడానికి తిడుతున్నారని అనుకుని వదిలేస్తే గొడవలేదు, అంతవరకు తీసుకోకపోతే ఏది లేదు. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిన టాపిక్ అంటే ఎవరైతే మంచి వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి కదా చెప్పుకుంటున్నాం. ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు తిరోగమనం చేస్తున్నారు అన్నమాట. అంటే మా 10 రోజులు అయిన తర్వాత ఒక టూర్ వెళ్ళాం అనుకోండి, 10 రోజుల తర్వాత లాస్ట్ వచ్చేస్తున్నామా రేపని చెప్తాను కదా. అలా ఎప్పుడైతే తిరోగమనం వస్తుందో వాళ్ళకి మంచిగా ఉన్నా కూడా కష్టాలు ఉండి అకౌంట్ క్లియర్ అవుతాయి కాబట్టి అది అవుతుంది. ఎవరైతే చెడ్డగా ఉంటారో వాళ్ళకి కొంచెం ముందుకు ఇంకా వాడికి రెడీ అవుతుంది, అకౌంట్ వస్తుంది. నెక్స్ట్ లైఫ్ వాడు చేసినవన్నీ క్లియర్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? అంటే వీడు పిలిచారని కాదు, మామూలుగా చెప్తున్నాను. ఎందుకు వచ్చానంటే
అది ఇది అనుభవించకుండా హాయిగా వెళ్ళడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? హాయిగా రమ్మన్నానండి, అందుకు కూడా రారా అండి? ఓకే. ఇక్కడ ఏమైతే ఉందో మన అకౌంట్లో ఉన్న కర్మల యొక్క ప్రతి ఫలితాన్ని, కర్మల్ని, ప్రారంభం అన్నింటిని కూడా సర్వస్వాన్ని కూడా అది ఇచ్చాను. క్లాస్ పర్లేదు. సో ఇంతసేపు ఏం మాట్లాడుకున్నామంటే మోక్షం అంటే ఏంటో తెలుసుకున్నాము, మోక్షానికి ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాము, మన అకౌంట్లో ఏముందో తెలుసుకున్నాము, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకున్నాము, ఇక్కడి వరకు ఎందుకు ఇలా ఉండాల్సి వచ్చిందో తెలుసుకున్నాము, ఎలా ఉండాలో తెలుసుకున్నాము. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇది చివరి జన్మ చేసుకొని లేదా రాబోయే చివరి జన్మ చేసుకొని పరమాత్మలోకి చేరాలి. ఈ మాట నేను అన్నానా మీకు కావాలా? చెప్తాను కొంచెం గట్టిగానండి. ఆవిడ దగ్గర అంతే వాల్యూమ్ ఉందండి, అందుకు ఇప్పుడు అది అందుకని వాల్యూమ్ రావట్లేదు. సరే, దీనికి వేసే పరమాత్ముడు మానవుడికి మీద కృపతో, ఎవరి మీద కృపతో అండి? పరమాత్ముడు ఏం చేశాడంటే వీళ్ళు ఇలాగ జన్మలు ఎత్తుతూనే ఉంటారు, కష్టాలు పడుతూనే ఉంటారు, సుఖాలు పడుతూనే ఉంటారు, మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటారు, ఇక్కడే కొట్టుకుంటున్నారు. వీళ్ళకి ఏదో ఒక సహాయం చేసి వాళ్ళకి మోక్షం ఇస్తే మంచిదని ఆలోచన చేసినప్పుడే ఈ శక్తిపాత సిద్ధ మహాయోగ మార్గం లాంటి మార్గాలు వచ్చాయి. ఏమొచ్చిందండి? శక్తిపాత సిద్ధ మహాయోగము. మీరు చెప్పండి మళ్ళీ. శక్తిపాత సిద్ధ మహాయోగం. ఈ మార్గం ఎలా వచ్చింది తెలుసుకోవాలని ఉందా? ఆది గురువు ఎవరండి? ఆది శంకరాచార్య అనేది ఆయన ఒక గురువు, కానీ ఆది గురువు అంటే మొట్టమొదటి గురువు అండ్ ఒకే ఒక్క గురువు. ఎంతమంది గురువులు ఉంటారు తెలుసా? ఒక్కలే గురువు ఉంటారు. తెలుసు కదా, ఇది విన్నారు కదా, శ్రీ దక్షిణామూర్తి తెలుసు కదా, దక్షిణామూర్తి మాత్రమే గురువు, మిగతావన్నీ కూడా గురు రూపాలు. గురు రూపాలు. మనకి ఇక్కడ భూమి ఉంది, నేను ఇక్కడ గాజువాక్ అంట, మా ఇంటికి వెళ్తే ఆగ్రాంపూర్ అంట, పక్క దేశం వెళ్తే అమెరికా అంట. భూమి కానీ ఒకటే భూమి కదా, 10 భూములు ఉన్నాయా? అమెరికా కోసం ఒక భూమి ఏమైనా ఉందా? లేదు కదా. మీ ఊర్లో వర్షం పడుతుందా, మా ఊర్లో వర్షం పడుతుంది అంట, కానీ ఊర్లో ఏమనంటే మొత్తం ఉన్నది ఒకటే భూమి కదా. ఆకాశం ఒకటే, చంద్రుడు ఒకటే, సూర్యుడు ఒకటే, గురువు కూడా ఒకటే. గురు రూపాలు అనేకం. దక్షిణమూర్తి మనం డైరెక్ట్గా మనం పట్టుకోలేం కాబట్టి ఒక గురు రూపంలో ఆయన్ని పట్టుకుంటాం. ఓకేనా? దీనికి మధ్యలో ఇంకొక ఫేజ్ ఉంది, అదొకటి చెప్తాను. ఇది వేదాలు మొత్తం మీరు క్రోడీకరించి ఏదైతే విషయం తెలుసుకుంటారో అదే నేను చెప్పబోతున్నాను. పరమాత్ముడు ఎలా ఉంటాడండి? నిరాకారుడు, ఆయన నిర్గుణుడు, ఏమీ ఉండదు, శుద్ధ చైతన్యం. భాష ఎక్కువ ఉండడం వలన ఎన్ని పదాలు వాడితే మాకు అంత కాంప్లికేట్ అయిపోతుంది. అంటే ఒకటే పదం ఉంటే గొడవ ఉండదు అసలు, కానీ భాష ఎక్కువ అయిపోయింది. అలాంటి పరమాత్ముల్లో కదలిక వచ్చింది. ఏమొచ్చిందండి? కదలిక. ఆ కదలిక పేరే శక్తి. ఆ కదలిక దాన్ని ఫారినర్స్ ఇంగ్లీష్లో ఫస్ట్ రే అన్నారు, ఫస్ట్ కిరణం అన్నారు, ఫస్ట్ రే, ఫస్ట్ కిరణం అన్నారు. పరమాత్మలో ఏమొచ్చిందండి? కదలిక. సృష్టిలో ప్రతి క్షణం కూడా ఏమవుతుందో తెలుసా మీకు? ప్రతి క్షణంలో లక్షవంతు కాలంకు ముందే కదలిక వస్తూనే ఉంటుంది, గమనిక జరుగుతూనే ఉంటుంది, మారుతూ ఉంటుంది. మనం కూడా ప్రతి క్షణం మారుతూ ఉంటాం, తెలుసు కదా మీకు ఆ విషయం. 1 ఇయర్కి ఇప్పటికి 10 years ఇప్పుడు ఎలా మారిపోయాం? ప్రతి క్షణం మన కంటికి కనిపించదు కానీ మారుతూ ఉంటాం. సృష్టి కూడా మారుతూ ఉంటుంది. అలా కంటిన్యూస్గా కదిలే ఏదైతే ఉందో దాన్ని శక్తి అంటాం. శక్తి అంటే అనంత బ్రహ్మాండాలు, సూర్యుడు, చంద్రుడు, మీరు, నేను, ఇక్కడ ఉన్న ప్రతి సర్వస్వం ఏంటి? శక్తి. ఏమీ లేనిది పరమాత్మలో ఉన్న ఏదైతే కదలిక వచ్చిన శక్తి ఉందో ఆ శక్తి సర్వస్వం. ఓకేనా? ఆ శక్తికే మనం ఏమవ్వాలి? సరెండర్ అవ్వాలి, ఐక్యం అవ్వాలి. ఏమవ్వాలి? ఎలా ఐక్యమైపోతాం? ఒక నీళ్ళు ఉన్నప్పుడు నీళ్ళు చుక్క పెట్టేయచ్చు, గోడలోకి నీళ్ళు చుక్క నేను ఐక్యం చేయలేను, గాలిలో గాలి పెట్టగలుగుతాను. అవునా? మనం ఇంకొక రూపంలో ఉన్నాము, శక్తి ఇంకో అన్ని రకాల రూపాల్లో ఉంది. మనం ఎలా వెళ్తాం కదా? అంటే ఎప్పుడైతే మనము సరెండర్ అవుతామో గ్రాడ్యువల్గా అన్ని రూపాల్లో మనలో ఉన్న అన్ని కర్మలు, అన్ని జన్మల సంస్కారాలు, అన్ని లక్షణాలు, మన యొక్క అన్ని శరీర సర్వస్వం గ్రాడ్యువల్గా మనము
శరణాగతి రూపంలో శక్తికి సరెండర్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నేను నుంచి విడిపడతాను. అర్థమైందా? నేను ఎందుకు శరణాగతి ఫస్ట్ ఒక మాట చెప్పకముందు ఇది చెప్తున్నాను. శక్తి అంటే అర్థమైంది కదండి. పరమాత్మ నుంచి వచ్చే కదలికే ఒక్కొక్కటిగా శక్తిగా మారింది. మనకి మన పురాణాల్లో, మీరు పురాణం చదివారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు అందరిని పుట్టించింది ఎవరండి? శక్తి ఎలా వచ్చింది? ఎలా పుట్టింది? విన్నారా ఎప్పుడైనా? విన్నారా? ఆది పరాశక్తి అన్నారు. ఆమెకు రూపం ఇచ్చాం. ఆది పరాశక్తికి తీసుకొచ్చు. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకారం నుంచి వచ్చింది. ఈ విషయం నాసాలు కూడా ఒప్పుకున్నారు. ఓంకారం ఎక్కడి నుంచి వచ్చిందండి? శూన్యం నుంచి వచ్చింది. శూన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్ కదిలి ఈ మొక్క తెలియడానికి నాకు 43 సంవత్సరాలు పట్టింది అంటే మీకు 43 నిమిషాలు కూడా పట్టలేదు. మీరు అంతా చాలా అదృష్టవంతులు. ఏం చేస్తాం మీకు ఎప్పుడు వచ్చామన్నది కాదు, వచ్చింది మీకు అలా అదృష్టం పట్టేసింది అంతే. ఎలా పట్టేసిందో అలా పట్టేసింది. ఈ ఒక్క ముక్క తెలియడానికి నేను పడ్డ కష్టాలు, రాత్రి పగలు, వేలు లక్షలు, జీవితము, కుటుంబం అన్నిటినీ సాక్రిఫైస్ చేసి నేను క్రోడీకరించిన విషయం మీకు ఒక 40 నిమిషాలు నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ ఒకటి లాజిక్ ఉంది. నేను అంత కష్టపడ్డాను కాబట్టి పట్టుకున్నాను. మరి నేను ఈజీగా వచ్చింది కాబట్టి పట్టుకుంటాను లేదు నాకు తెలియదు. అది మీ చేతిలో ఉంది. ఈజీగా వచ్చింది ఏది మనకి తెలియదండి. ఒక చిన్న కోర్స్ చేయాలంటే నేను 3,000, 5,000, 10,000, 20,000, 30,000, 50,000 లక్షలు పెట్టిన రోజులు ఉన్నాయి. చాలా దూరాలు వెళ్ళిన రోజులు ఉన్నాయి. అన్నీ వదిలేసి అక్కడ ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అన్నిటిని సేకరించి మీకు ఎసెన్స్ మాత్రం నేను మీకు ఈరోజు వస్తున్నాను. ఎంత ఎక్కువ చెప్తే అంత జ్ఞానం కాదండి. ఎంత శూన్యమైందే అది జ్ఞానం. ఇందాక చెప్పిన మాట మళ్ళీ మీకు చెప్తున్నాను. నాకు చాలా బుక్స్ తెలుసు. 10 పురాణాలు చదివి అనుకోండి, 50 పురాణాలు అనుకోండి, 1,00,000 పురాణాలు. అల్టిమేట్లీ అది ఏం చేయాలి? మనల్ని శూన్యం చేయాలి. అది చేయనప్పుడు ఏమవుతుంది? పురాణం విలువ ఉంటుందా? విలువ ఉంటుంది. అదే ఫస్ట్ బుక్లో వస్తే రెండు ఒకటే కదా. ఓకే, నేను టాపిక్ పక్కకి వెళ్ళిపోతున్నాను. ఎక్కడి దాకా వచ్చాం మనం? పరమాత్ముడు, ఏమీ లేని పరమాత్మ నుంచి ఒక కదలిక, దాన్ని భ్రమణం అని, కదలిక అని, మన తెలుగు భాషలో దానికి మొదటి ఇదని, రే అని. శ్రీ విద్య ఎవరైనా నేర్చుకున్నారా? శ్రీ విద్య కోర్స్ చేశారా? మేడం బ్లాడ్స్కి గురించి ఎవరైనా విన్నారా? డాక్టర్ చేయడం మేడం బ్లాడ్స్కి గురించి విన్నారా? ఓకే, ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క చుట్టూ చెరువు వెళ్ళేది అక్కడికే. ఓకేనా? అక్కడికి వెళ్ళాలి. ఆ మొట్టమొదటి ఏదైతే ఉందో ఆ కదలిక దగ్గరికి వెళ్ళడానికి అంతమంది అన్ని రకాలుగా చివరిగా కనిపెట్టింది అదే. మామూలుగా మనం వెళ్ళాం అనుకోండి, పరమాణువు, అణువు, మళ్ళీ ఆటం, అక్కడ చివరికి వెళ్ళేది ఏదైతే ఉందో అదే మీకు చెప్తున్నాను. పరమాత్మ నుంచి మొట్టమొదటిగా వచ్చిన ఆ కదలిక నుంచి అంతటా వ్యాపించి ఉన్నది ఏదైతే శక్తి ఉందో ఆ శక్తికి ఒక రూపం ఇచ్చి ఆ రూపాన్ని మనం శరణగతి అయినప్పుడు మనం జీరో అవుతాం. అలా ఎందుకు ఇవ్వాలి, ఎందుకు అవ్వాలో ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను. ఆ రూపం ఎందుకు ఏంటో చెప్పండి. శక్తికి ఒక రూపం ఇచ్చి అక్కడ శరణగతి అవ్వాలన్నాను కదా. ఆ శక్తికి, ఆ రూపానికి ఒక పేరు పెట్టబోతున్నాను. మీరు ఏమైనా గెస్ట్ చేయండి అంటున్నాను. దాన్ని గురువు అంటారు. ఓకేనా? గురువు. నాకు ఇష్టమైన ఎగ్జాంపుల్ నేను గతంలో చాలాసార్లు వినుంటాను, చెప్పుకుంటాను. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన రూపం మనకు తెలియాలంటే మనకు అర్థం అనేది లేదనుకోండి, మన రూపం మనకు తెలుస్తుందా? మీరు ఎప్పుడు అర్థం చూసుకోవాలి. పుట్టిన నుంచి ఇక్కడ ఇంతమంది ఉన్నాం, 10-15 మంది 20 మంది ఉన్నాం. మనం అడుగు చెప్తాం, మీ కళ్ళు ఎలా ఉంటాయండి, మీ ముక్కుడికి ఎలా ఉంటుందండి, మీ బొట్టు ఎలా ఉంటుందని మీరు ఎలా చెప్తారు. ఎంతమంది చెప్తే అన్ని రూపాలు వస్తే కానీ మన ఒరిజినల్ రూపం మనకు కనబడుతుందా? కనబడుతుందండి. ఇది పాసిబుల్. 1000 మంది చెప్పిన 1000 రూపాయలు ఉంటుంది కానీ మన ఎగ్జాక్ట్ ఫేస్ మాత్రం మనం చూసుకోలేము. ఒక అర్థం చూస్తే ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనకు అర్థం అవుతుంది కదా. మన ముఖమే పుడుతూనే, ముఖంతోనే పుడుతున్నాము. మనం టచ్ చేస్తే దొరికినంత దగ్గరలో ఉన్నాము, కానీ మనకి దీని గురించి తెలియదు. ఎందుకు తెలియదు? అర్థం లేదు కాబట్టి. అవునా? అలాగే పరమాత్ముడు ఎక్కడున్నాడు? మన లోపలే ఉన్నాడు. ఎక్కడ బయట ఉన్నాడా? లేడు. శక్తి ఎక్కడ ఉంది? పరమాత్ముడు ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడు. నా ముఖం నేను అర్థం చూడకపోతే నాకు ఎలా కనపడదో, గురువులో ఉన్న పరమాత్మని నేను చూడలేకపోతే నా అంతరంలో ఉన్న నా గురువు కానీ పరమాత్మ ఏదైనా ఒకటే కాదు. గురువు వేరు, పరమాత్ముడు వేరు, భగవంతుడు వేరు కాదు. గుర్తుపెట్టుకోండి. నా పేరు మహాలక్ష్మి. కొంతమంది లక్ష్మి అంటారు, కొంతమంది మహా అంటారు. మా అమ్మ వాళ్ళు పాప అని పిలుస్తారు, ఇంకోటి అమ్మ అని పిలుస్తారు, మా అల్లుడు గారు అత్తమ్మని పిలుస్తారు, మా ఆయనకి లక్ష్మి. కానీ నేను వేరు కాదు కదా. అలాగే గురువు వేరు కాదు, పరమాత్ముడు వేరు కాదు, భగవంతుడు వేరు కాదు. గురు రూపాలు వేరుగాక గురువులో ఉన్న శక్తి మాత్రం ఒకటే. అది అర్థమైంది కదా? క్లారిటీ ఉంది కదా? గురు రూపాలు ఎక్కడైనా మీరు పట్టుకోండి, మన రూపంతో సంబంధం లేదు ఇక్కడ.
గురువు రూపంలో ఉన్న గురు శక్తిని పట్టుకోవడం మాత్రం కావాలి. ఏ షాప్లో మిర్రర్ కొంటే చెప్పండి, అది మిర్రర్ మన ఫేస్ చూపిస్తుందా లేదా, అది కదా ఇంపార్టెంట్. అలాగని మీరు ప్లాస్టిక్ పట్టుకొని మిర్రర్ అనుకొని చూడకండి. అంటే ఏదో గురువు పట్టుకొని మిమ్మల్ని చూసిన అది ఆ ఉద్దేశం నేను చెప్తున్నాను. మీకు అర్థమైందా? మిమ్మల్ని మీకు పరిచయం చేయగలిగే సత్తా ఉన్నవాడు మాత్రం గురువు అనిపించుకుంటాడు. అది ఎలాగైనా చూడొచ్చు కదా. ఇప్పుడు నేను ఏదో ఒకటి పెట్టుకొని ఇప్పుడు నేను చేయి పెట్టుకున్నాను, నేను మొహం చూసుకున్నాను, మొహం కనిపిస్తుందా? కనిపిస్తుందండి. సో తన దర్శనాన్ని తను చేయగలిగిన వాడు, పరమాత్మ దర్శనం చేయగలిగిన వాడు మాత్రం చూపించగలడు. వాడినే మన మిర్రరు అంటున్నాను నేను. అర్థమైంది కదా ఇక్కడ వరకు? సో ఇక్కడ మనం ఇప్పుడు ఏంటి మనకు కావాల్సింది, మన అంతరంలో ఉన్న గురువు కానీ, భగవంతుడు కానీ, ఆత్మ కానీ, పరమాత్మ కానీ స్వరూపాన్ని చూడాలి అంటే మనకు తెలియాలి. అప్పుడు స్పెషాలిటీ ఏంటో చెప్పండి. కనపడతామండి, ఇంకేముందని అంటారు కదా. నేను చెప్పనా, ఎవరి ముఖం పెడితే అదే కదా కనిపిస్తుంది. మీ ముందు పెడితే మీ ఫేస్ కనిపిస్తుంది, నా ముందు పెడితే నా అర్థం మారుతుందా? అర్థం ఏం మారుతుందండి అర్థం. ఒక్కొక్క మనిషి చూడగానే అర్థం మారిపోతుంది, లేదు కదా. ఎవరు చూస్తే వాళ్ళ ముఖం కనబడుతుంది. గురువులు ఎవరు కనబడతారండి? వాళ్ళు ఎలా ఉన్నారో అదే కనబడుతుంది. అవునా కాదా? ఆ ముందు ముఖం మీద నాకు ఏవో రంగులు అంటుకున్నాయి అనుకోండి, అర్థంలో ఏముంది? అప్పుడు నాకు ఈ రంగులు కనపడతాయి లేదా? ఇక్కడ ఏదో నల్ల చుక్క అంటుకుంది అనుకోండి, అర్థం చూసాను అనుకోండి, ఏమవుతుంది? చుక్క కనిపిస్తుంది. తర్వాత నేను తుడుచుకుంటాను, తర్వాత నా ఒరిజినల్ స్కిన్ నాకు బాగానే ఉంది అనుకుంటాను. గురువుని చూసినప్పుడు కూడా మనలో ఉన్న సంస్కారాలు, గుణాలు వద్దనుకుని కూడా కనబడతాయి. ఏం కనబడతాయండి? నల్ల మచ్చలాగా. నాకు కోపం ఉంది, నాకు ద్వేషం ఉంది, అమ్మ నేను ఒక కట్టి కొట్టొచ్చానమ్మ, అమ్మ ఈడ్చి తన్ని వచ్చాను, అమ్మ చంపేసి నాన్న, సరే నాన్న. నాకు విపరీతమైన ద్వేషం అమ్మ, నాకు విపరీతమైన దుఃఖం అమ్మ, నాకు విపరీతమైన కోపం అమ్మ, నేను ఎవరిని చూస్తే ఓర్వలేనమ్మా, నాకు ఏంటో ఈ గుణం ఉంది, ఏదంటది నీకు ఇక్కడ నల్ల మచ్చ ఉంది, ఎర్ర మచ్చ, ఏ మచ్చ అయితే మచ్చ అయితే ఉంది కదా, అది తీయాలంటే ఎవరు కావాలి? గురువు ఏం చేస్తాడు? తొట్టు చూపిస్తాడు. ఏం చేస్తాడు? చూసినప్పుడు ఏమవుద్ది? తుడుచుకోగలుగుతాం, అంతేనా? తొడవడానికి మనకి కుదురుతుంది. ఎందుకంటే ఏమన్నా కనబడితే కదా తొడవాలి. మీరు ఎదురుగా ఉన్నారు, మీకు ఏదో అంటుకుంది అంటారు, నేను ఇంటికి తుడుస్తాను, అటు కాదా మీరు అని చెప్తారు. అదే మీరు చూస్తే టక్కని తుడిచేస్తాను కదా. గురువులు మనల్ని మనగా చూస్తాడు, మనల్ని మనగా చూపిస్తాడు. ఎప్పుడైతే చూపిస్తామో మనం అప్పుడు ఏం చేసుకుంటాం? మనలో ఉన్న మొక్క మీద మరక చూసి మన మొక్క ఎలా కనబడిందో, మనలో ఉన్న దైవత్వం అనండి, ఆత్మ అనండి, పరమాత్మ అనండి, ఏదైతే ఉందో అదే మనము అవి కనబడతాం. ఆ దాన్నే ఏమంటారు? మీకు బాగా నచ్చిన పదం ఆప్షన్, ఆత్మదర్శనం అంటారు. ఏమంటారండి? మీకు ఆత్మదర్శనం అయిందని ఎవరైనా అడిగితే చెప్పగలిగారంటే వాళ్ళకి అర్థమైంది అని అర్థం. ఓకేనా? చార్మినార్ ఎక్కడ చూసారంటే హైదరాబాద్ వెళ్ళండి, చార్మినార్ చూసి వచ్చానండి అంటే ఎవరికైనా మీకు ఏమర్థం అవుతుంది? హైదరాబాద్ వెళ్ళి వచ్చారంటే అని అర్థం అవుదా మీకు? అర్థం అవుతుంది కదా. సేమ్ వే మనకు తెలుసు, అలా అర్థం అవుతుంది. ఫస్ట్ మనకి తెలియాలి, తర్వాత కరెక్షన్ చేసుకుని తర్వాత మార్చుకోవాలి. తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా గురువు కావాలి. మనం ఎక్కడికి వెళ్ళాము, ముందుకు వెళ్ళామా, మనం ఎలాగున్నామా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఇంతమందిలో అందరూ ఒకలా ఉంటారా? ఒకటే సినిమాని ఒక్కొక్కరు ఒకలా చూస్తారు. మీకు తెలుసా? ఒకటి పొడుస్తున్నాడు అనుకో, పిల్లలు ఒకలా చూస్తారు. మనకు సున్నిత మనసు అనుకో, ఎందుకు ఆ చంపేలాగా పెడితే ఒక సీన్ తీసేయచ్చు కదా అంటారు. ఒక్కొక్కరు ఒకలా చూస్తారు. ఒక పాటనైనా, ఒక సినిమానైనా, ఒక సాంగ్నైనా, ఎవరైనా ఏ విషయానికైనా, ఏ వస్తువునైనా వాళ్ళ క్యారెక్టర్ బట్టి చూస్తారు. ఒకటే జోక్ని కొంతమంది ఎక్కువ నవ్వుతారు, కొంతమంది తక్కువ నవ్వుతారు. ఎందుకంటే వాళ్ళలో ఆ గుణం యొక్క సంస్కారం యొక్క తీవ్రత తేడా. ఏంటి తేడా? తీవ్రత తేడా. కొంతమంది బాగా పడి నవ్వుతారు, కొంతమంది చిన్నగా నవ్వుతారు, కొంతమంది లోపల, కొంతమంది నవ్వరు. అంటే వాళ్ళ యొక్క సంస్కారం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి ఎవరిని ఎంత ఉంది ఎలా తెలుస్తుంది? మనం మారాలంటే మనలో ఉంది, మనకు తెలియాలంటే ఏం కావాలని అర్థమైంది? గురువు కావాలని అర్థం. ఇప్పటివరకు మీకు గురువు కావాలని అర్థమైంది. ఇప్పుడు శరణాగతి గురించి వెళ్దాం. శరణాగతి ఎందుకు? మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా? శరణాగతి అంటే ఏంటి, తర్వాత ఎందుకు ఫస్ట్ వేసుకున్నాం? శరణాగతి ఎందుకండి? ఏమో అని చెప్తే వింటానంటారా? ఓకే, అది శరణాగతిలో భాగం ఒక పాయింట్. ఇప్పుడు నేను పాయింట్ డైరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. నేను ఇప్పుడు చెప్పినా అర్థం అవుతున్నాయి కదండి, క్లారిటీ ఉంది కదా. శరణాగతి ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, చాలామంది చెప్తే నాకు నేను ధ్యానం చేసుకోగలను, ఆత్మజ్ఞానం అర్థం చేసుకోగలను, నాకు ఎవరైనా పుస్తకాలు చూసి చెప్తే నాకు అర్థం అవుతుంది. ఓకే, మీరు చెప్పారు, నేను విన్నాను, నాకు అర్థమైంది, నాకు మట్టి నేను సాధన చేసుకుంటాను, నాకు మీరెందుకు, గురువు ఎందుకు మనకు అనిపించవచ్చు.
అనిపిస్తుంది. మీకేమో కానీ చాలా చాలా రోజులు చాలా సంవత్సరం నేను అలాగే అనుకున్నాను. ఆయన ఎలా చదువుకుని నేను ఎలా చదువుకుంటూ వస్తుంది కదండి, ఎందుకు రాదు? వస్తుంది కదా. కానీ అక్కడ ఏమవుతుంది అంటే నేను అనేక మార్గాల్లో చేసిన సాధన యొక్క ఫలితం ఉండిపోతుంది. ఫలితం ఉంటే ఏమవుతుంది? మళ్ళీ ఫలితం అనుభవించడానికి నేను రావాలి. ఓకే, ఫలితాలు లేకుండా నిష్కామ కర్మ చేశాను అనుకుందాం, బాగా చేసిన ప్రతిదీ నిష్కామ కర్మ చేశాను. సో నేను ఎక్సలెంట్, నాకు కర్మ ఫలితాలు లేవు. అయినా కూడా నేను ఎందుకు శరణాగతి అవ్వాలి? అయినా కూడా అవ్వాలి నేను చెప్తున్నాను. ఎందుకో మీరు ఎందుకో తెలియదు కదా. ఎందుకంటే నేను శరణాగతి భావంలో నేను ఉండను, అది లేకపోతే నేను ఉంటాను. అర్థమైందా? ఆంజనేయుడు ఉన్నాడా, రాముడు ఉన్నాడా? క్లియర్ కదా, ఇది క్లియర్ కదా, డౌట్ లేదు. రాముడు బయట ఉన్నాడా లేకపోయినా నా లోపల మాత్రం ఉన్నాడు. బయట ఉన్నాడు, స్నానం చేస్తున్నాడు, రాజ్యం వెళ్తున్నాడు, అక్కడ ఉన్నాడో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఆంజనేయుడికి ఉన్నాడు. మనకు చూపించాడు కూడా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అలానే తీసుకుంది. రాముడికి ఉన్నంత శక్తులు అన్నీ ఆంజనేయుడికి ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆంజనేయుడు అవతారం ఎవరిదండి? శివుడికి విష్ణుమూర్తికి ఏమైనా భేదం ఉందా? ఇద్దరు ఒకటే. శివుడికి ఎక్కువ, విష్ణుమూర్తి ఎక్కువ అంటే మనం కొలవకుండా కూడా కొలవలేము, మనం చెప్పని కూడా చెప్పలేము. కానీ వాళ్ళిద్దరు ఒకరికొకరు ధ్యానం చేసుకుంటారు. తెలుసా మీ అందరికీ? సూపర్, మీ అందరూ ఈ విషయం అందరికీ తెలియదు, మీకు తెలుసు. గ్రేట్. ఎందుకు మరి చేయాలి? వాళ్ళకి అన్నీ వచ్చు కదా, అన్నీ తెలుసు కదా. అడిగితే పార్వతీదేవి వస్తుంది, పరమాత్ముడు వస్తాడు, బ్రహ్మ వస్తాడు, విష్ణుమూర్తి లోపల అందరూ వచ్చేస్తారు, ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళగా. అయినా కూడా శివుడు విష్ణుమూర్తిని, విష్ణుమూర్తి శివుని ఎందుకు ధ్యానిస్తున్నట్టు? ఎగ్జాక్ట్, సూపర్ చెప్పారు మీరు. ఇక్కడ నేను సాధన కానీ ఫలితం కానీ ఏదైనా చేసేటప్పుడు ఏమవుతుంది అంటే నేను అనేది ఉండిపోతాను. నేను ఉంటా, నా మనసు ఉంటుంది, నా బుద్ధి ఉంటుంది, నా జ్ఞానం ఉంటుంది, నా నాలెడ్జ్ ఉంటుంది, నా సాధన ఉంటుంది. నన్ను మెచ్చుకుంటే నాకు మెచ్చుకున్నాను ఉంటుంది, తిట్టు అన్నీ ఉంటాయి. నేను ఒక్క చోట నేను ఉండిపోయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ నేను రావాలి. పుణ్యం ఉంటే పుణ్యంకి వస్తే, పాపంకి వస్తే సాధన ఫలితాలకు వస్తే, సినిమాకి వస్తే సినిమా ఫలితాలు. ఏదో దానికైతే నేనైతే ఉన్నానంటే నేను ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలండి? జన్మ అయితే తీసుకోవాలి. క్లియర్ కదా. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా వాళ్ళు ఉంటూ లేకుండా ఉన్నారు. మనం కూడా అదే చేస్తాం. సింపుల్. శరణాగతి చేసామంటే ఏమైనా గురువులోకి మనిషి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. వాళ్ళ ఇంట్లో కబ్బోర్డు బట్టలని ఏమైనా ఇచ్చేస్తాడా? ఇచ్చాడు. డబ్బులు ఇస్తాడా? ఇచ్చాడు. ఏమి ఇచ్చేస్తాడని భయపడిపోతాడో నాకు తెలియదు. కానీ బాబు శరణాగతి అవ్వాలన్నాడు, ఏమి ఇస్తాడు? ఏమి ఇవ్వడు. ఏమి ఇస్తాడు చెప్పరా? వీడెప్పుడు ఇచ్చిన వీళ్ళైనా తీసుకోగలుగుతారా? అంటే అక్కడ ఏంటి కావాలి మనకి? శరణాగతి భావంలో తను జీరో అవ్వాలంటే ఒకటి కావాలి. అర్థమైందా? నేను ఇప్పుడు భోజనం ప్లేట్ ఉందనుకోండి, ఇక్కడ నేను గాల్లో తినేగలుగుతానండి. ఇలా కూర పప్పు అని నాకు ఎలా తింటాను చెప్పండి? కింద నాకు ఏం కావాలి? మరి బాగాలేదు. నేను ఎగ్జాంపుల్ కూడా అర్థం చేసుకున్నాను. బాగానే ప్లేట్ అయితే కావాలి. ప్లేట్ నేను తిన్నాను, కానీ ప్లేట్ లేకపోతే నేను అన్నం తినలేను కదా. టీకి తాగని, కప్పు తాను, పాలు తాగని, ఏదైనా చేయాలని నాకు కావాలి కదా. అంటే ఇక్కడ ఏమవుతాడంటే ఆ గురువు ప్లేట్ అవుతుంది. ఏదో ఒక ఆకారం, భౌతికంగా ఒక రూపం, ఒక ఆకారం ఉంటే ఆ రూపంలో ఉన్న శక్తికి నేను శరణాగతి చేస్తాను. అంతవరకు నన్ను నేను వదులుకోవడం నాకు ఆయన కావాలి. నేను ఆయనకి అక్కర్లా. ఈ విషయం అర్థం చేసుకోవాలి. నేను ఆయన వెంటబడాలి, ఆయన నా వెంటబడాలి. చెప్పరా? బాగా చెప్పారా? బాగుంది, హ్యాపీ. నేను ఎందుకు వెంటబడాలి? బాబోయ్ మీరు పారిపోకుండా ఆగండి. జీరో అవ్వడానికి ఎక్కడ నేను సాధన చేసిన, స్తోత్రం చేసిన, జపం చేసిన ఫలితం ఉంటే నాకు ఎందుకు? నాకు కావాలా వద్ద ఫలితాలు? ఒకసారి క్లాస్ కొట్టరా ప్లీజ్. నాకు వెరీ హ్యాపీ. నేను రాకముందు కావాలన్నారు, ఇప్పుడు నాకేమో తెలియట్లేదు. అక్కర్లేదండి, 3 లైన్లు టక్కడక 3 లైన్లు మాట్లాడేసారు ఆవిడ. ఐమ్ వెరీ హ్యాపీ పర్సన్. సో మీకు అర్థమైపోయింది కదా? అర్థమైపోయిందండి. ఎంతమందికి అర్థం చెయ్యొద్దా? ఇప్పుడు నేను తెస్తండి, ఇక్కడ దాకా వద్దు, ఇక్కడ దాకా ఎత్తాను. మనం చెయ్యి ఖాళీగా ఉంది కదా మనం ఒకటి. సో మనము జీరో అవ్వాలి అంటే జీరో చేయడానికి మనకి ఒకటి కావాలి. మనల్ని కంప్లీట్గా వదలడానికి ఒకటి కావాలి. లేదు అంటే నో ప్రాబ్లం. మనల్ని పరమాత్ముడు కంగారు పెట్టడు, మనుషులు కంగారు పెట్టడు, గురువు అంతకన్నా కంగారు పెట్టడు, మన హస్బెండ్ పిల్లలు అస్సలు కంగారు పెట్టడు. నువ్వు మోక్షం పొంది నాకేం వస్తుంది? నువ్వు ఇక హాయిగా మాయలో ఉంటేనే కదా నన్ను బాగా చూసుకుంటావు. వాళ్ళు కంగారు పెట్టడు, అవునా కాదా? నువ్వు మోక్షం పోయి హాయిగా వెళ్ళిపోతే ఇంట్లో పనులు వడిస్తాడండి, ఒప్పుకోరు కదా. సో మనకి ఎవరు కంగారు పెడతారు చెప్పరా? మరి ఎవరైనా కంగారు పెట్టాలి అక్కర్లేదా? ఒకసారి మళ్ళీ క్లాస్ కొట్టాను.
సో మన గురించి ఎవరు ఆలోచించారంటే మనమే ఆలోచించాలి. ఈ క్షణం నుంచి అని వండండి ఇంట్లో, ప్లీజ్ ఇంట్లో పనులన్నీ చేయండి, అందరిని చూసుకోండి. అమ్మ చెప్పింది కదండి మీ గురించి అంటే లోపల మీ గురించి ఆలోచించండి, బయట చేయాల్సిన అన్ని బాధ్యత చేయండి. ఓకేనా? క్లియర్ అయిందా? ఎందుకు శరణాగతి అర్థమైంది కదా. నా యొక్క సర్వస్వాన్ని వదలడానికి ఒకటి కావాలి, ఆ ఒకటే పరమాత్ముడు. ఆ పరమాత్ముడి యొక్క రూపమే గురు రూపం. ఇంకొకటి గురువు ఎందుకు కావాలి? నన్ను నేను అర్థం చేసుకోవడానికి, నాలో ఉన్న మరకలు తుడుచుకొని నా స్వయంగా ఉన్న ఏ ఆత్మస్వరూపం ఉందో, భగవత్ స్వరూపం ఉందో అది నేను పొందడానికి, అర్థం చేసుకోవడానికి మాత్రం నాకు కావాల్సింది ఏంటి? గురువు. ఇక్కడ దాకా మనం మోక్షం అర్థం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లైన్ మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఎవ్రీ 5 నెంబర్స్ ఒకసారి మీకు కంటతో పట్టిస్తున్నాను ఇవాళ. ఫస్ట్ మనకి ఏం కావాలి చెప్పరా? నెక్స్ట్ మోక్షం కావాల్సింది జన్మరహస్యము, జన్మరహస్యం కావాల్సింది కర్మలు, కర్మలను కరిగించుకోవడం గురువు కావాలి. గురువు దగ్గర ఎలా ఉండాలి? ఓకే, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసాం. నెక్స్ట్ వెళ్దాం. ఇక్కడికి మనం ఈ టాపిక్ ముందుకి నేను ఒకటి విషయం చెప్పి ఆపేసి ఇక్కడికి వచ్చాను. ఏంటది? నా ఫ్లో కనుక తెలిపోతుంది, మీరేం ఆలోచించండి, నాకు అర్థమైంది అనుకో. ఓకే, హ్యాపీ. దానికో శక్తిపాత సిద్ధ మహాయోగం గురించి మాట్లాడుకుంటున్నాను. శక్తిపాత సిద్ధ మహాయోగం చెప్పినప్పుడు నేను మీకు ఏం చెప్పాను? ఆది గురువు ఒక్క గురువే ఉన్నాడు, గురు రూపాలు వేరు అని చెప్పాను. ఆ యొక్క దక్షిణామూర్తే స్వయంగా ఎవరండి? శివుడు. శివుడు ఫస్ట్ మొట్టమొదటిగా పార్వతీదేవికి శక్తిపాతం చేశారు. ఏం చేశారండి? పార్వతీదేవికి శక్తిపాతం అవసరమా? మరి మీరు అడగాలి కదా, ఆమె చేయడం ఏంటండి? నన్ను నేను చెప్పేసి వినేయకూడదు, మీరు అడగాలి నన్ను. ఎగ్జాక్ట్లీ. ఆవిడ మన మానవులందరూ మీద ప్రేమతో వీళ్ళు ఈ కర్మచక్రం ఇరుక్కొని నిరంతరం బాధపడుతున్నారు, నా బిడ్డ నా దగ్గర రావాలని ప్రేమతో, కోరికతో వీళ్ళకి ఒక మార్గం ఇచ్చి ఉన్న పరంగా ఉన్న కర్మలన్నింటిని వాళ్ళు వదిలించుకొని డైరెక్ట్గా నా దగ్గర రావడానికి ఒక మార్గాన్ని ఇవ్వాలి. అలా మొదలైందన్నమాట. అక్కడి నుంచి ఇప్పటి వరకు భూమి పుట్టక ముందు నుంచి శక్తిపాత మార్గం ఉంది, శక్తిపాతం ఉంది, ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉంది. ఓకేనా? ఈ దాంట్లో మన పురాణాలలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. రాముల వారికి ఎవరు చేశారు శక్తిపాతం తెలుసా అండి? వశిష్ఠ మహర్షి. కృష్ణుడికి సాందీప మహర్షి. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మను చేశారు. తర్వాత జమదగ్ని మహర్షి. తర్వాత చాలా గురు పరంపర. అంటే నేను ఈవెన్ ఇప్పుడు మొదలుపెట్టాను గురువుల పేరు ఆ పరంపర మొదలుపెట్టాను అనుకోండి. ఒక యుగానికి ఒకరు చెప్పేప్పుడు 5 minutes అయింది, ఇంకా ఈవినింగ్ వరకు చెప్పారు. ఒక 5-6 పేర్లు అయితే కావాలండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, వీళ్ళందరూ గురు పరంపర. ఎవ్రీ 600 yearsకి లుప్తమైపోతుందండి శక్తిపాత సిద్ధ మహాయోగ మార్గం. లుప్తం అయిపోతుందంటే తెలుసా? కనుమరుగైపోతుంది. ఉంటుంది, ఎక్కడో ఎవరో ఒక్కడే ఉంటారు, అలా నడుస్తుంది, కానీ అందరికీ తెలియదు. ఎవ్రీ 600 yearsకి వస్తూ మళ్ళీ మాయమైపోతుంది. ఆ చిట్టు చివరిగా మళ్ళీ చాలా ఓపెన్గా బ్రాడ్గా బహిర్గతం అయ్యి మళ్ళీ అక్కడ మళ్ళీ మాయమైపోతుంది. ఇప్పుడు ఎలా ఉన్నాము తెలుసా? ఓపెన్గా ఉంది. ఒకప్పుడు కొన్ని 100 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఈయన పేరు గంగాధర తీర్థ మహారాజు గారు. నేను ఏవేమి చూపించలేదు, నేను అలా చూపించలేకపోతున్నాను. మొట్టమొదటి ఉంది కదా రూపం, అది గంగాధర తీర్థ మహారాజు గారు. పేరు చెప్పండి ఒకసారి. బండ కూడా చెప్పమంటారా అని గుర్తుపెట్టుకోవడానికి? శివుడి మీద ఎవరున్నారండి? అది గుర్తుపెట్టుకున్నాను. గంగాధర్ తీర్థ మహారాజు. తీర్థ మహారాజు అంటే సన్యాస జీవితంతో ఉండి మోక్షం పొందిన గురువుని తీర్థ మహారాజు అంటారు ఈ పరంపరలో అయితే. ఓకే, ఇక్కడ గంగాధర తీర్థ మహారాజుకు ముందు ఈయన దీక్ష ఇవ్వడానికి ఆయన గురువు కొన్ని జన్మలు ఎదురు చూశారు. ఎన్ని జన్మలండి? చాలా జన్మలు. నేను జన్మల లెక్క మీకు చెప్పలేదు. ప్రతి జన్మలో కొన్ని జన్మలకు ముందు గంగాధర తీర్థ మహారాజుకి ఆయన ఏం చెప్పారంటే, ఫలానా కొన్ని 4-5 జన్మల తర్వాత ఫలానా గుహలో నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు అక్కడికి వచ్చి నువ్వు నాకు కలుస్తావు, అప్పుడు నీకు దీక్షిస్తానని చెప్పి ఒక జన్మ చెప్తారు. మరి అప్పుడే ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఏమంటారండి? ఆయన ఇంకా అప్పటికి సిద్ధంగా లేదు. గురువు కృప ఉంది, గురువుకి కోరిక ఉంది, శిష్యుడు ఎదురుగా ఉన్నాడు, కానీ దీక్ష ఇవ్వలేదు. కొన్ని జన్మలు ఎదురు చూడమన్నారు. మరి నాకు ఎలా గుర్తుంటుందంటే అని అడిగారు ఆయన. నాకు మీకు నా జన్మలు తెలుస్తాయి, నాకు మీరు తెలియదు కదా, నేను ఎలా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను అని అడుగుతారు. అడిగినప్పుడు నువ్వు నన్ను చూసినప్పుడు నీకు అన్నీ గుర్తొస్తాయని చెప్తారు. సో అనుకోకుండా ఏదో తప్పిస్తూ అడవుల వెళ్ళి గుహలోకి వెళ్ళినప్పుడు ఆయన కనిపిస్తారు. కనిపించినప్పుడు చూడగానే ఆయన మొత్తం గుర్తొస్తుంది చెప్తారు.
అక్కడికక్కడే దీక్ష ఇవ్వడం జరిగిపోతుంది. ఒక శిష్యుడికి గురువు దీక్ష ఇవ్వడం కోసం అక్కడ గురువు ఎదురు చూశాడు జన్మలు. శిష్యుడు జన్మలు ఎత్తుతూ కావలసిన మానసిక స్థితిని, బుద్ధిని, పుణ్యాన్ని కూడబెట్టుకోవడానికి జన్మలు పట్టింది. మీరు ఎన్ని 40 నిమిషాలు ఇక్కడ వినేస్తున్నారు. 40 నిమిషాలు 1 hour 2 hours అవుతుంది. మీరు గ్రేటా ఆయన గ్రేటా? కష్టంగా ఉంది చెప్పడం. మంచివాడు, ఈవిడికి కొంచెం చెడగా తెలిసింది. ఓకే, అలా అప్పుడే ఆయన చెప్పారు. శ్రీ పరమానంద తీర్థ మహారాజు గారు గంగాధర తీర్థ మహారాజుకి చెప్పారు అన్నమాట. భవిష్యత్తులో కొన్ని వందల ఏళ్ల తర్వాత వేల మంది దీక్ష తీసుకుంటారు. అప్పటికి అందరి గురు రూపాల్లో నేనే ఉంటాను, అనేక రూపాలు నేనే దీక్ష గురువే ఇస్తానని చెప్పాను. గురు పరంపర అంటే ఏది గురువైనా దక్షిణామూర్తి రూపం అని చెప్తున్నాము. శక్తిపాత సిద్ధ మహాగురు పరంపర ఎవరు ఎక్కడ దీక్ష ఇచ్చినా నేనే ఇస్తాను. ఆయనకి జన్మం లేదు, ఆయన సూక్ష్మ శరీరంతో ఉన్నారు. ఎవరి దగ్గర ఉన్న ఆయనే ఇస్తాను. ఓకేనా? ఇంతవరకు యాక్చువల్ నేను మా శిష్యులు కూడా ఈ విషయం చెప్పినట్టుగా లేదు కదండి. మీ అదృష్టం బాగా తన్నేస్తుంది ఈరోజు. మీకు ఈ విషయం కూడా చెప్పబడింది. ఒకప్పుడు ఒక గురువు, రెండో ఆయన ఉన్నారు కదా, నేను నారాయణ తీర్థ మహారాజు గారు. ఈయన కొంచెం పాయింట్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఇంకెప్పుడైనా టైం ఉన్నప్పుడు వినొచ్చు. నారాయణ తీర్థ మహారాజు గారికి ఏంటంటే ఆయనకి విపరీతమైన తపన కలిగింది మోక్షం తెలుసుకోవాలని, మోక్షం పొందాలని. వెతగా గంగాధర తీర్థ మహారాజు గారు దొరికారు. ఆయనకి దీక్ష ఇవ్వడం జరిగింది. ఆయన ఏం చేశారు, ఆయన పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అవన్నీ ఏం చెప్పకుండా రహస్యంగా ఉంచారు. గురువు దగ్గర ఎవరైనా దాయగలుగుతామా? దాయగలుగుతాం మనం అనుకుంటాం అంతే. ఆయన దీక్ష ఇచ్చిన తర్వాత చూసి నీకు పెళ్ళైంది, ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి, పడింది, పర్వాలేదు. నేను దీన్ని అంత కలిపి వస్తున్నాను. మీరు పట్టేసుకుంటే చాలా ఏమంటారు. ఎక్కడున్నానండి? ఇంట్లో కాదు. నారాయణ తీర్థ గారు. ఓకే, నారాయణ తీర్థ గారికి ఏమైంది, దీక్ష తీసుకున్నారు. తర్వాత గురువుగారు ఏం చేశారంటే, మీరు దీక్ష తీసుకున్నారు కానీ మీకు కుటుంబం ఉంది, మీ బాధ్యతలు కర్మలన్నీ మోసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత రమ్మని చెప్పారు. ఇంకా ఆ బాధ అతనికే తెలుసు. ఆ వందనాతీతం 30 ఏళ్ళు 30 years దీక్ష ఇచ్చిన తర్వాత మళ్ళీ గురువుని చూడాలంటే 30 years పట్టింది. తర్వాత ఆయన వచ్చారు. ఇక్కడ ఇంకో విచిత్రం చెప్పనా, ఆయన కూడా ఎదురు చూస్తున్నారు శిష్యుడు ఎప్పుడు వస్తాడని. గురువు పంపించాడని బాధ శిష్యుడికి ఉంది. శిష్యుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంది. ఇంకా కనీసం ఫ్యామిలీ ఉంది టైం స్పెండ్ చేయడానికి. గంగాధర తీర్థ మహారాజు గారు ఏం చేస్తున్నారు, శిష్యుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన అప్పుడు చెప్పారన్నమాట, ఒక్క ఆయనకి ఇచ్చారండి దీక్షాధికారం రెండు కూడా ఒక్క ఆయనకి ఇచ్చారు. ఆయనకి 100 మంది వచ్చినా ఇవ్వలేదు. అంటే అది ఎంత కష్టతరమైందో మీకు చెప్తున్నాను నేను. అర్థమైందా మీకు? ఇంకొకటి చెప్తాను, మీరు తర్వాత దీక్ష తీసుకున్న వాళ్ళకి పుస్తకాలు దొరకవచ్చు. ఆకాశ మహర్షి అని ఉంటారు. ఆయన 1000 జన్మలు ఎత్తారండి దీక్ష కోసం. 1000 జన్మలు, 1000 సంవత్సరాలు కాదు, జన్మలు. ఎన్ని జన్మలండి? ఎత్తిన తర్వాత దీక్ష తీసుకున్నారు, ఇవ్వబడింది అన్నమాట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ చెప్పాలా, మేబీ ఇప్పుడు మంత్రం నేను ఎవరికైనా దీక్ష ఇచ్చాను అనుకోండి, ఒకే రోజు మంత్రము శక్తిపాతం రెండు ఒకే రోజు చేస్తాను. నేను ఇప్పుడు ఆకాశ గారి గురించి చెప్పాను కదా, మంత్ర దీక్ష ఇచ్చిన కొన్ని వేల సంవత్సరాలకి శక్తిపాతం చేశారు ఆయన. అన్ని జన్మల తర్వాత ఆయన అదే పట్టుకొని ఎదురు చూసి జన్మలు ఎత్తుతూనే ఉన్నారు. అలాంటి మార్గము ఇప్పుడు ఏం చేశారో తెలుసా, మన పరమగురువులు వీళ్ళు ఇంత సమయం పెట్టి ఈ బంధనాల్లో జీవితాల్లో ఉండి మానవ జీవితంలో ఉండి వీళ్ళు పొందడం అంత ఈజీ కాదు, దీనికి సులభతరం చేద్దామని మోక్షం పొందాలని కోరుకున్న ప్రతి శిష్యుడికి కూడా ఇది అందివ్వాలని సంకల్పించి మనకు అందిస్తున్నారు. ఒకసారి మనం ఎంత కృప చెప్పండి. కష్టపడితే డబ్బులు వస్తే సంపాదిస్తే గొప్ప కాదు, ఏం చేయకుండా వస్తే మాత్రం అద్భుతమే కదా. కానీ దానికి కూడా ఇక్కడ దాకా రాలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా భగవద్గీత లలిత చెప్పాను అనుకోండి, ఒక 50 మంది 100 మంది వస్తారా రారు? 100 మంది వస్తారు. నేను ఇక్కడ ఇంకా ఏ బర్త్డే ఫంక్షన్ పెట్టాను అనుకోండి, పెళ్లి చేశాను 1000 మంది వస్తారు కదా. కానీ ఇక్కడికి ఎంతమంది వచ్చారు? శక్తిపాతానికి కొంతమందే వచ్చారు. అంటే మీకెక్కడో ఆ మాత్రం అర్హత. ఒకప్పుడు 100% అర్హత ఉన్న శిష్యుడికి మాత్రమే దీక్ష ఇవ్వాలనుకోండి, 99.9 ఉన్నా కూడా ఆ అర్హత పొందేవారు గురువు ఎదురు చూస్తాడు. ఇప్పుడు 10% అర్హత ఉన్న 90% కూడా గురువు మోసేలాగా ఇచ్చారు. ఇక్కడ గురువు కూడా మోయడండి, మాధ్యమంగా మీడియంగా మాత్రమే ఉంటాడు. మిగతాదంతా పరమ గురువులు గురు రూపంలో చేస్తారు. క్లియర్ అండి? అర్థమైందా? సో అలాంటి శక్తిపాత సిద్ధ మహాయోగం మీ జీవితంలో ఇప్పుడు పరిచయం అయింది. దీన్ని ఎంత పుణ్యంగా ఉంచుకుంటారు అన్నది
నీ చాయిస్ అక్కడ కూడా మన మనసు మన బుద్ధి పంచి ఒప్పుకో. ఎందుకు ఒప్పుకో తెలుసా? అన్ని రకాల కర్మలు చేసి నువ్వు హాయిగా మోక్షం పొందేస్తా అంటే కర్మలు ఊరుకుంటాయండి. విననివ్వవు, చెప్పనివ్వు, రానివ్వు, ఒప్పుకోవు. అలా ఎలా వెళ్ళిపోతావు హాయిగా నువ్వు? నేను ఒప్పుకోను అన్ని చేసేసరికి మన దగ్గర ఉన్న మాయ కర్మలు ప్రారంభాలు ఏదో ఒకటి ఒప్పుకోదు. అయితే ఇబ్బంది పడుతుంది లేదా ఆనందం కూడా పెడుతుంది. మన సినిమా వేద్దాం, అది మంచి ఫ్రెండ్స్ వస్తారు, మనకి ఇష్టమైన వాళ్ళు వస్తారు. ఏమీ లేదు ఆ రోజు హస్బెండ్ ప్రేమ వచ్చి ఇంట్లో ఉండిపోతాడు, రాడు, వెళ్ళనివ్వడు. నేను మంచిగా ఒక ఐఫోన్ ఫోన్ ఇచ్చి ప్రేమగా సినిమా తీసుకెళ్తున్నాను. ఏదో ఒకటి మాయకి దానికి నచ్చిన స్టైల్లో మనకి ఇక్కడ రానివ్వదు. వచ్చినా అర్థం అవ్వనివ్వదు, అర్థమైనా పట్టుకోనివ్వదు, పట్టుకున్నా అందుకునేవ్వదు, అందుకున్నా పట్టుకున్నా చేసినా అన్నాను కదా. అవి ఎలా చేయగలుగుతామో తెలుసా మీకు? సంకల్పం. ఏం కావాలండి? ఎంత మాయ అయినా సరే, ఇందుకు మాయ ఎవరు? ఆ శక్తే కదా. పరీక్ష పెడుతుంది. నువ్వు కర్మబంధాలు ఇరుక్కుంటావా, నా దగ్గర రావడానికి, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి సంకల్పం పట్టుకుంటావా? ఎవరైతే సంకల్పం పట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఆమె ఇస్తారు. ముడితో ముడిని తీసుకుంటారు. ఆమెను పట్టుకుని ఆమెకు ఒదిగిపోతే ఆమె తీసుకెళ్తుంది. మామూలుగా మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, అమ్మకి అల్లరి చేసి అనుకోండి, ఆమె అన్నీ చేసి పెడుతుంది. నా వల్ల కావట్లేదు పడుకుంటే వచ్చి మరి భోజనం పెట్టి తినమ్మ పడుకోమ్మ చెయ్యమ్మ ఆమె బ్రతిలాడుతుంది. ముందు ఆమె తిడుతుంది వంట చేయాలి, తర్వాత బాగా పడుంటే మాత్రం చేసి పెడుతుంది అంటే ఎగ్జాంపుల్ బాగాలేదు బట్ అర్థమైంది కదండి. సో స్వయంగా తల్లి ఆమె కరుణ ముట్టి కదా. మన మీద ప్రేమతో మనం బాధపడితే సఫలత ఉండలేదు. కానీ మనం ఏం కావాలి? మనకి పరమాత్మ కోరుకోవాలి, పరమాచారం కోరిక మాత్రం కావాలి. ఆమె 2 టెస్టులు పెడుతుంది. ఏం టెస్టులు చెప్పండి? పరమాత్మ కావాలని కోరిక మనకు కలగాలి. ఆ కోరిక కలగడానికి పొందే వరకు మనకు కావాల్సింది సంకల్పం ఉండాలి. సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు మనకు అష్టలక్ష్మిలో చెప్తారు కదా, ఏ లక్ష్మి వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ ఏ లక్ష్మి ఉండాలి? ధైర్యలక్ష్మి ఉండాలి. తెలుసు కదా, విన్నారా? ఏ లక్ష్మి వెళ్ళిపోయినా ఆ రాజు కథ విన్నారా? ధైర్యలక్ష్మి ఉంటే చాలు, అది మాత్రం నేను ఇవ్వను అంటాడు. ధైర్యం ఉంటే ఇవన్నీ వస్తాయని చెప్తాడు. మనకు ఆ ధైర్యము, ఆ సంకల్పము, ఆ పట్టుదల కావాలి. అమ్మ నేను పరమాత్మను చేరుకోవాలి. ఏదేమైనా సరే, ఇక్కడ ఏదేమైనా పెద్ద పెద్ద బాటలు వాడితే మీరు కంగారు పడిపోతారని ఏదో బలం కోసం నేను అడుగుతాను. కానీ మనం అక్కడ ఏమీ చేయమండి. రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, బయటికి వెళ్ళక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, గంట ధ్యానాలు చేసి ఏం చేయక్కర్లేదు. జస్ట్ శరణాగతి చేయడం. జస్ట్ శరణాగతి అన్నాను అనుకోండి, అది కొంచెం కష్టమైంది. ఎవరైనా శరణాగతి గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇంకా టైం ఉందా? నాకు టైం ఇస్తారు వీళ్ళు. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? మొత్తం మీద శక్తిపాత దీక్ష తీసుకున్నప్పుడు, శరణాగతితో మనం ఉన్నప్పుడు, సర్వస్వాన్ని ఆ శక్తికే మనము సమర్పించినప్పుడు ఖచ్చితంగా మనం పొందేది, గట్టిగా చెప్పండి, పొందుతాను, మంచి విషయం పొందుతాను. అమ్మయ్య, ఇష్టంగా హ్యాపీగా చెప్పండి, పొందినప్పుడు సంగతి. అయితే ఇక్కడ మాత్రం అడుగడుగున మనకు వచ్చే కష్టాలను మాత్రం దాటాలి. ఎప్పటికప్పుడు మన మనసు, మాయ, సంస్కారాలు, గుణాలు ఒక్కొక్కటి మనల్ని పట్టిస్తాయి. కానీ అది పైన ఉన్న జస్ట్ మరక మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ప్రతి కర్మ జ్ఞాపక రూపంలో ఉంటుందండి. ఈ మాట మీకు ఎవ్వరు చెప్పరండి. కర్మను వదలగలమా అంటే వదలగలము. పూజకి ఏదైనా ఏం చేసినా వదలమని చెప్తున్నాను, వదలగలమని కూడా నేను చెప్తున్నాను. నేను తూర్పు పడమని ఒకేసారి నడుద్దామని చెప్తున్నాను. అది యాక్చువల్గా అయితే సాధ్యపడదు, కానీ నేను చెప్తున్నాను. వెళ్ళగలుగుతాం, వెళ్ళామంటారా? నేను చెప్తున్నాను కూడా ఒకటి పాపం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే నేనుంటేనే కదా, నేను ఇక్కడ ఉంటే కదా నేను నా శారీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. నేనే లేకపోతే ఏముంటుంది? ఏముండదు. సో నేను సింపుల్గా ఏం చేస్తున్నాను, చాలా తెలివిగా నన్ను నేను కంప్లీట్గా సమర్పణం చేసుకుంటాను. సింపుల్ అంతే. సమర్పించుకోకుండా మనం ఏమాత్రం మనతో మనం ఉందాం అనుకున్నా కూడా ఒకటి వస్తుంది. పెళ్ళి అయిపోతుందా? హస్బెండ్, ఇల్లు, పిల్లలు, బట్టలు, సామాన్లు, ఇంకా చెప్పనక్కర్లేదు. ఇంకా ఆ హడావుడే వేరు. అది కేవలం పెళ్ళికే. ఇంకా మరి నేను అనే శరీరం ఉన్నప్పుడు మనకి అన్నీ ఉంటాయి. చాలామంది ఆత్మజ్ఞానం అనేటప్పటికీ నాకు ఎన్ని చక్రాలు, ఏ చక్రం ఏ రంగులో ఉంటుంది, దానికి ఎన్ని పెటల్స్, దానికి ఐదేవత ఎవరు, ఆరా ఏంటి, ఈ లోకం ఏంటి, ఆ డైమెన్షన్స్ ఏంటి, నాకు సింపుల్గా చెప్తున్నాను. నేనైతే అవన్నీ చేసి వచ్చానండి, అందుకని నేను చెప్తున్నాను. మరి మీకు అవన్నీ చేశారో లేదో, మీకు అవన్నీ నేర్చుకుని కోరుకుందో లేదో నాకు తెలియదు. నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను.
అదంతా ఒక విషయం నేను నేర్చుకోవడం చాలా ఆనందపడిపోయేదాన్ని. ఆనందపడుకున్నప్పుడు ఏమయ్యేదో తెలుసా, నాకు చాలా విషయాలు తెలుసు, ఎవరైనా వినేవాళ్ళు ఉంటే చెప్దామని అనిపించేది. అంటే నేర్చుకున్నాను, నేను చెప్తున్నాను, వాళ్ళు వింటున్నారు, వాళ్ళ కళ్ళలో నాకు తెలిసిన విషయం చెప్పినప్పుడు వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళ ఎక్సైట్మెంట్ ఇవన్నీ నాకు భలే నచ్చేది. ఇక్కడ ఏదైనా నన్ను పైకి తీసుకెళ్తుందా చెప్పండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన బాడీలో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, హార్ట్ ఉంది, చాలా ఉన్నాయి. నేను అంత లిస్ట్ చదవలేను, చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఊపిరి తీసుకొని చెప్తారా మీ బ్రీతింగ్ని? దాని పని నేను చేసుకుంటుంది, చెప్తామేంటి, ఇలా ఊపిరి తీసుకో, ఇలా బ్లడ్ ఫ్లో ఇలా చూడు, ఇలా విని ఎవరు చెప్పరు. దాని పని నాకు చేసుకుంటా పోతుంది. అంత సహజంగా మన చక్రాలు, మన ఆరా, మన కర్మ, దాని పని నాకు చేసుకుంటే అది తెలిసినా తెలియకపోయినా, మనం ఇంజనీరింగ్ చేస్తే డాక్టర్ కోర్స్ గురించి మనకు అర్థం తెలియదు కదా, మన బాడీ సిస్టమ్ అని మనకు తెలియకపోయినా దాని పని అది చేసుకుని పోతుంది. అంతే సహజంగా మన శరీరంలో మనకు వాటి నాలెడ్జ్ తెలియాల్సిన అవసరం ఆత్మజ్ఞానానికి, మోక్షానికి లేదు. అర్థమైంది ఇక్కడ ఈ మాట చెప్తున్నాను. మనం అనిపిస్తుంది ఇన్ని పుస్తకాలు తెలియలేము, ఇంతమందిని పట్టుకోవడం, ఏం చేయాలి, అవి ఏం అవసరం లేదండి. నేను ఇన్ని విషయాలు నేర్చుకుని ఏం అర్థం చేసుకున్నాను తెలుసా, అవేం తెలియక్కర్లేదండి. నిజంగానే చాలా సంవత్సరాలు చాలా కష్టపడి రిఫరెన్స్లు తీసుకొని, మరి ఎవడైనా నాకు కొంచెం మొండిదాన్ని, నాకు ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే నేను ఒప్పుకోను, ఏదైనా పట్టుకుంటే వచ్చింది అక్కడ ఒప్పుకోను, వచ్చింది చెప్పేది అక్కడ ఒప్పుకోను, అన్ని సమస్యలు నాతో. ఇక్కడ ఏమైందంటే ఇంత నాలెడ్జ్ నేర్చుకుంది రైటా రాంగా, వాళ్ళు చెప్పింది కరెక్ట్, నేను ఎలా నమ్మాలి, ద ప్రూఫ్ ఏంటి, అప్పుడు అన్ని దగ్గర లాస్ట్గా తెలుసుకోగా నాకు అర్థమైంది ఏంటంటే అవి ఏం అక్కర్లేదండి. ఒక జోక్గా చెప్తాను, సినిమా డైలాగు, నేను పెంచలేదండి వాడే పెరిగిపోయాడు అంటాను కదా, విన్నారు ఎప్పుడైనా? లేటెస్ట్ ఈ మధ్యకాలం మూవీలో నేను పెంచలేదండి వాడే పెరిగిపోయాడు. యాక్చువల్లీ మనం అంతే, మన లోపల ఏవైనా ఉన్నాయనుకోండి దాని మీద అవే చేసుకొని పోతాయి, మనం ఏమి ప్రత్యేకించి చెయ్యనక్కర్లేదు. ఇప్పుడు మనం మొత్తానికి ఆత్మజ్ఞానం అంటే ఏంటో చెప్పండి. మనం తెలుసుకోవడం ఇద్దరుగా ఏ జ్ఞానం అయితే మనల్ని శూన్యం చేస్తుందో, మనం తెలుసుకోవడం పదం వాడతాం, మనం తెలుసుకోవడం ఏంటి. నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళాను, నీ లోపలికి వెళ్ళి నేను ఏ లోపలికి వెళ్ళాలి నాయన అనుకున్నాను. నేను ఇది బయట కంటేనేమో అనుకోకండి, ఏ లోపలికి వెళ్ళాలి, ఎలా చెప్పవా, మెట్లు ఉన్నాయా, అక్కడ ఏమైనా డార్క్ ఉంటుందా, ఇలా రౌండ్గా సినిమాలు చూసి తిరుగుతూ ఉంటుందా, లేకపోతే ఎలా, నీ లోపలికి మీరు వెళ్ళండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. చెప్పేస్తారు సింపుల్ ఒక పదం, నేను పిక్కులకు తెచ్చిపోయేదాన్ని. అసలు అర్థమైంది, నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలని ఇంకొక గురువు చెప్పి, నన్ను నేను ఏం అర్థం చేసుకోలేదు చెప్పవా, అసలు నన్ను నేను అర్థం అది అర్థమైతే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను, ఆ ముక్క చెప్పడానికి నువ్వు అలా అనిపించింది నా లోపల. అంటే తపనకే అన్నారు కదా మొదలుపెట్టాను. నన్ను నేనంటే నా మనసు, నా బుద్ధ, నా ఆలోచన అలా ఒక్కొక్కటి అర్థం అవ్వగా ఆయన చెప్పిన మాటలో అర్థం నాకు అర్థమైంది. నన్ను నేను అంటే నేనే పరమాత్మని తెలుసుకోవడమే అని ఆయన ఉద్దేశం. ఫస్ట్ అర్థం కాలేదు, ఆ మొక్క చెప్పారు కాబట్టి నాకు అది అర్థమైంది, క్లారిటీ వచ్చింది కదా. నిన్ను నేను తెలుసుకో అంటే నీ పేరు ఊరు ఇవన్నీ తర్వాత. ఇంకో మూవీ డేలో చెప్తాను నేను, అదేంటి సునీల్ మూవీ అండి, మీరు చూసారా? సునీల్ కాదు, ఎంఎస్ నారాయణ అనుకుంటాను. నువ్వెవరు అని అడుగుతాడు, నేను ఒక దొంగ, నువ్వు దొంగవా ఇదని నేను అడిగాను, నువ్వెవరు, నువ్వు మనిషి ఇది అడిగాను, నువ్వెవరు, బాబు ఇదేంటిలో చంపేస్తా. యాక్చువల్లీ అది కామెడీ కానీ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ కదా. నువ్వెవరంటే నేను ఒక ఆత్మ, నువ్వు ఆత్మ కాదని అడిగి, నువ్వు ఎక్కడ కాదు బాబు, నేను అడిగే ఆన్సర్ చెప్తే నేను వదిలేస్తాను చెప్తాడు. అది యాక్చువల్గా కాన్వర్జేషన్ నడుస్తుంది. నేనంటే నా మనసా, నా బుద్ధ, నా కర్మల, నా సంస్కరణ అనుకున్నాం అంటే ఫైనల్గా వెళ్ళేటప్పటికి ఏమర్థం అవుతుంది, పరమాత్ముడని నేనని అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అనుభూతి. విషయం అర్థమైపోయింది. ఇప్పుడు బిర్యానీ అడిగాను అనుకోండి, చెప్తారు మీరు రైస్ వేయండి, ఉప్పు వేయండి, సాల్ట్ అండ్ సమ్ ఏదో ఎక్స్ట్రా చెప్తారు, అయిపోద్ది ఏంటండి బిర్యానీ. అలా అవ్వదు కదా, అన్నీ ఉండాలి, రావాలి, పెట్టాలి, సరిగ్గా చేయాలి, అప్పుడు కదా బిర్యానీ అవుతుంది. ఇప్పుడు దాకా మనం ఏం తెలుసుకున్నాం, యూట్యూబ్లో ఒక వంట చూడడం నేర్చుకున్నాం. ఫైనల్లీ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దగ్గర పెట్టుకొని అన్నీ దగ్గర పెట్టుకొని ప్రిపేర్ చేస్తే వచ్చుద్ది. ప్రిపరేషన్ ఏంటంటే ఇక్కడ చెప్పడం ట్రై చేయరా, మనం చేసే ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మీరు ఏంటంటే ఒక ఐటెం నేర్చుకున్నారు, మీ లక్ష్యం అర్థమైంది, పొందాలని అర్థమైంది, ఎలా పొందాలో అర్థమైంది, పొందడంలో ఏముంటుందో అర్థమైంది, ఏం చేయాలో చేయాలి. ఇప్పుడు చేయాల్సినంత పొందడానికి కావాల్సిన ప్రాసెస్ మీరు చేయాలి. ఓకేనా, క్లియరా? క్లాస్ క్లోజ్ చేద్దామా? డౌట్స్ అడగచ్చు. క్లాస్ పెట్టినా కొట్టమంటారా? ప్రాసెస్కి ఏం చేయాలనేది మీరు స్టవ్ ఆన్ చేసి నేను ఉండే సార్ డైరెక్ట్ నేను నో ప్రాబ్లం. ప్రాసెస్ వరకు వచ్చాము, ప్రాసెస్ని ఎలా తయారు చేసి దాన్ని బిర్యానీ నేను సిద్ధ మహాయోగ మార్గంలో మోక్ష స్థితిని పొందాను కాబట్టి నేను ఈ మార్గాన్ని చెప్పగలను.
మీరు పులిహోర అడిగితే నాకు రాదు, నాకు బిర్యానీ వచ్చి కాబట్టి నేను అదే చెప్పగలుగుతాను. నేను దీన్ని ఇలా చెప్పగలను. నేను ఎలా పొందాను మాత్రం నేను చెప్పగలుగుతాను. శక్తిపత్ సిద్ధ మహాయోగంలో ఏమవుతుందంటే ఒక గురువుని పట్టుకోవాలి, గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి. దీక్ష తీసుకోవాలంటే గురువు ఇక్కడ మార్గంలో బుక్ ఉంటుంది, పరాశక్తి బుక్, బ్రహ్మ గారు కాంట తర్వాత చూపిస్తారు. ఆ బుక్ తీసుకొని బుక్ చదవాల్సి ఉంటుంది. ఆ బుక్లో మనకి ఏముంటుందంటే దీక్ష అంటే ఏంటి, తీసుకుంటే లోపల ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. తర్వాత దీక్ష డేట్స్ ఉంటే ఆ 3 రోజులు ప్రాసెస్ ఉంటుంది. మార్నింగ్ 1.5 hours అంతే, 3 days. ఆ 3 రోజులు మాత్రం సాత్విక ఆహారం తీసుకుంటే చాలు. నా దగ్గరికి ఎవ్వరు రావక్కర్లేదు, ఫోన్ కాల్లో ఇచ్చేయచ్చు. అమెరికాలో ఉన్న వరకు నేను దీక్ష ఇచ్చాను. అంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడ రావక్కర్లేదు, రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. దీక్ష తీసుకున్నప్పుడు కూడా మీరు చేయడానికి ఏమీ ఉండదు. నేను ఇచ్చేదాన్ని మీరు పొందడమే. మీరు కూర్చొని విన్నారు, అక్కడ కూర్చుని అనుభూతి చెందుతారు అంతే. మిగతాదంతా గురువే చేస్తాడు. అక్కడి నుంచి లోపల తర్వాత మీరు చేయాల్సింది గురు మంత్రము, గురు రూపం నిరంతర ధ్యానం చేయాలి. 2 ఉంటుంది అక్కడ, సాధన సాధన. రెండింటి డిఫరెన్స్ తెలుసా? సాధన అంటే కూర్చొని కాసేపు ధ్యానం చేయడం. సాధన అంటే రోజంతా కూడా సాధనలో ఉండడం అనమాట. అంటే గురు మంత్రంలో, గురు ధ్యానంలో ఉండడం అనమాట. గురువు ఇచ్చిన బీజమంత్రం. ఇప్పుడు నేను ఒక లైట్ వేయాలనుకోండి, లైట్ కరెంట్ ఉంది, కరెంట్లో ఇది ఉంది, లైట్ ఉంది, కనెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అది ఎలగాలంటే స్విచ్ వేయాలి, అప్పుడు పవర్ లోపలికి వెళ్తుంది. అంత దారిలో ఉంటుంది, వేసాకే వెళ్తుంది. అలా కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, అంతే కదా. పవర్ అయిపోయింది, ఏమవుతుంది, అయిపోతుంది. గురుమంత్ర గురు ధ్యానం చేస్తున్నప్పుడు శక్తి జాగరణ తీవ్రతరం అవుతూ శక్తి నిరంతరము మన యొక్క గుణాల మీద, సంస్కారం మీద, కర్మల మీద క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంతవరకు శక్తి లేదా అంటే ఉంది. శక్తి లేని మనిషే లేడు, ఎవరిది అందరికీ కుండల శక్తి ఉంటుంది. మరి జాగరణ లేదంటే జాగ్రత్తగానే ఉంటుంది, లేకపోతే మనం బ్రతికుండం, చనిపోతాం. కానీ మరి ఏం జరుగుతుంది అంటే తిరోముఖం అవుతుంది, ప్రతి ప్రసవం చేస్తుంది, అంతవరకు ప్రసరిస్తుంది, ప్రతి ప్రసవం చేస్తుంది. అంటే ఇప్పుడు నాకు కోపం ఉందనుకోండి, నాకు శక్తి యాడ్ అయింది అనుకోండి, పిచ్చి కోపం వస్తుంది రాదా? నా కోపం రాదండి, సరే వస్తుంది. అప్పుడు ఏమైంది, దానికి శక్తి యాడ్ అయింది. నేను నీరసంగా పడుకున్నాను, నాకేం కోపం వస్తుంది, రాదు కదా. శక్తి బాగా తిన్నాను అనుకోండి, ఇంకా నా కోపానికి ఇంకా ఇదే ఉండదు, ఏ గుణమైనా కానీ. అంటే మన గుణాలకి, మన వాసనకి, మన సంస్కారాలకి, మన ప్రారంధాలకి శక్తి బహిర్గతంగా అంటే జగత్తు వైపు ప్రసరితమయ్యి కొత్త కర్మల్ని మనం కూడబెట్టుకుంటూ ఉంటాం. శక్తి జాగరణ జరిగిన తర్వాత గురు మంత్రాన్ని, గురు రూపాన్ని, గురు ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి అంతరం వైపు వెళ్ళి దాన్ని కరిగించే పని చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం, నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించాను, అప్పుడు ఏం ఆలోచిస్తున్నా, చిత్తం గురించి ఆలోచించాను. అప్పుడు శక్తి ఎట్టి వెళ్ళింది, కోపం వైపు వెళ్ళిందా, లోపలికి వెళ్ళాలి. అర్థమైంది కదా మీకు? ఆ ప్రాసెస్ జరగాలి అంటే జరగాలి. ఇప్పుడు ఒక మళ్ళీ మన బిర్యానీ ఎగ్జాంపుల్ పోతాం, అన్నీ పెట్టిన తర్వాత ఏం చేయాలండి, అది వెలిగించుకుంటా అంటే రావచ్చు కదా, అవుతుందా? అవ్వదు. ఆ వెలిగించడమే గురువు చేస్తారు. ఇంత పెద్ద అడవి మంట, మొత్తం అడవి మంట అక్కడ ఖాళీ చేయాలనుకోండి, కాల్చాలనుకోండి, ఎంత పెద్ద గడ్డి కుప్ప ఏదో ఉందనుకోండి, మాకు దాన్ని క్లియర్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? ఎంత అగ్గిపూలు అంటే అంత పెద్ద అగ్గిపూలు తీసుకొస్తామా? చిన్న మ్యాస్టిక్ రంజింపజేస్తాం, అది నెమ్మదిగా అంటుకొని కరుగుతూ కాలుతూ ఉంటుంది. అదే జరుగుతుంది. గురువు ఆ రోజు కేవలం దాన్ని జాగృతి చేస్తాడు, వెలిగిస్తాడు. తర్వాత నెమ్మదిగా మీ యొక్క తీవ్రత, మీ యొక్క క్వాలిటీ, మీ యొక్క ప్యూరిటీ, మీ యొక్క శరణాగతి భావనతో దాని తీవ్రతలు పెరుగుతుంది. అది చివరి జన్మ చేస్తారా, ఈ జన్మ చేస్తారా, అనుకోవడం జన్మ పోస్ట్పోన్ చేస్తే మీ ఇష్టం. ఇక్కడ ఒక అదృష్టం ఉంది మనకి. గురువుని ఎప్పుడు కూడా చూస్ చేసుకున్నప్పుడు వెంచుకోవాలి. మనం ఒక వెజిటబుల్స్కి కొనడానికి వెళ్తేనే 100 చూస్తాం, ఒక చీర కావాలంటే 100 ఎంచుతాం. శాశ్వతంగా కంప్లీట్ శరణగతిలో ఉండాలంటే గురువుని ఎలా పట్టుకోవాలండి? ఎలాంటి గురువు కావాలో మనకు తెలియదు కదా. ఒక ఇంట్లో ఒక టీవీయో, ఫోను, ఒక వాచ్, ఒక స్పూన్ కొనాలన్నా, ఆనియన్స్ కొనాలన్నా 10 నిమిషాలైనా ఎంచుతాం కదా. ఎవరిని పట్టుకుని అలా గురువు అనుకొని మనం ఉంచుకోవడం కావద్దు కదా. మరి మనకి ఏం కావాలో ఎలా కావాలి క్లారిటీ ఉండాలి. గురువు అనేవాడు మన మానసిక ప్రతి ఎలాంటి స్థితినైనా యాక్సెప్ట్ చేసి మనల్ని మనగా ఇష్టపడుతూ మనల్ని కరెక్షన్ చేసేవాడు అయి ఉండాలి. మోక్ష స్థితికి తీసుకెళ్ళే శక్తి అయి ఉండాలి. కొంతమంది గైడెన్స్ ఇస్తారు, కానీ ఇంటర్నల్ పవర్ని జనరేట్ చేయడు, మార్చడు. శక్తిని వాళ్ళు బ్యాలెన్స్లో ఉంచుకుంటారు. అర్థమైందా మీకు? శక్తి పవర్ ప్రసరితం చేస్తాడు, అవసరమైనప్పుడు కంట్రోల్ చేస్తాడు. శక్తి జాగరణ అనేది ప్రతి మార్గంలోనే జరుగుతుంది. మీరు
భజన చేయండి, స్తోత్రం చేయండి, గుడికనండి, ధ్యానం చేయండి, హఠయోగం చేయండి, క్రియాయోగం చేయండి, తంత్రాలు చేయండి, యంత్రాలు చేయండి, ఏం చేసినా వాళ్ళు జరిగేది శక్తి జాగరణే. అది మాకు తెలియకపోవచ్చు, కానీ జరిగేది మాత్రం శక్తి జాగరణే. అక్కడ ఏంటంటే మనిషి కష్టపడతాడు, అంటే సాధకుడు కష్టపడతాడు, ఇక్కడ గురువు చేసేస్తాడు. అర్థమైందా మీకు? మీరు హాయిగా ఇంట్లోకి వచ్చిన ప్లేట్లకు భోజనం వచ్చిందండి, హ్యాపీగా తింటారు. ఎవరు లేరు అనుకోండి, మనమే వచ్చి వండుకొని తింటాం. ఏంటి చుట్టూ తిరిగి వంట గురించి మాట్లాడుతున్నాను నేను. సరే వచ్చేద్దాం. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా. శక్తి బ్యాలెన్స్ చేస్తాడు. ఇప్పుడు గురువు యొక్క కృప ఉన్నప్పుడు, గురువు శక్తి ప్రసరితమైనప్పుడు ఏమవుతుందంటే, మామూలుగా అనుకోండి నేను కోపాన్ని తగ్గించుకోవాలి, నేను ఇలా ఉండకూడదు అని నాకు నేను గైడ్ చేసుకుని కాదు. ఇక్కడ గురుశక్తితో అది క్లియర్ అయిపోతుంది. శక్తి ప్రసరం అవడం వల్ల దానంతట అదే పోతుంది. ఒక తల్లి గర్భంలో బిడ్డ పెరగడానికి బిడ్డ ఏం చేస్తుందండి, నాకు కాలు చెయ్యి రోజు రమ్మని అడుగుతుంది. నేను ఈరోజు పొట్ట పెరుగుతాను, ఈరోజు కాలు పెరిగి ఏమైనా అడుగుద్దా? కొన్ని తల్లి ఏమైనా చేస్తే ఈరోజు కళ్ళు పెరిగినా ఇది పెరిగి అంటుందా? కానీ బిడ్డ తయారైపోతుంది. ఎలా జరుగుతుందో తల్లికి తెలియదు, బిడ్డకి తెలియదు. బట్ ఒక 9 months 10 monthsకి సంపూర్ణమైన పూర్తి స్థాయిలో ఉన్న బేబీ వస్తుందా రాదా? అలాగా శక్తి జాగరణ జరిగినప్పుడు గురు శిష్యుల మధ్యన అలాంటి ప్రాసెస్ ఒకటి నడుస్తుంది. కేవలం అది శక్తే. తల్లి గర్భంలో బిడ్డ రావడానికి పరమాత్మ శక్తే, ఇక్కడ కూడా పరమాత్మ శక్తే. బిడ్డ డైరెక్ట్గా పుట్టేయగలుగుతుంది, గాల్లో పుట్టలేదు. ఒక తల్లి గర్భం కావాలి. తల్లి అలాంటిది అవనియండి, మంచిది చెడ్డది, పుట్టిది నల్లది, పొడుగుది, ఎలాగ డబ్బు ఉంది లేదు, ఎలాగున్నా తల్లి గర్భంలో తండ్రి ఆ వయసు ఉండి గర్భం ఉండి అవకాశం ఉంటే బిడ్డను కనేయగలుగుతుంది కదా. ఇక్కడ కూడా అంతే. గురువుకు ఆ అర్హత ఉండి, ఆ శక్తి ఉండి, ఆ స్థాయి ఉండి, ఆ పవర్ ఉండి పవర్ ఇవ్వాలి. పైన గురువు లేకపోతే అవ్వదు. ఎందుకంటే గురు పరంపర మాధ్యమంగా పవర్ అండర్లోనే ఉంటాడు, మాధ్యమం మాత్రమే. కరెంటు పాస్ అవ్వడానికి ఒక పైప్ ఉండాలి. మనం కరెంట్ చూడగలమా చెప్పండి? చూడలేం. కానీ కరెంట్ ఉందా లేదా? కరెంట్ ఆరిపోయిందంటే ఉందని చక్కని చెప్తాం కదా, కానీ కనబడదు కదా. అలాగే గురువులో ఉన్న గురు శక్తి కూడా బయట ఉన్న ఏదైతే శక్తి అదే శక్తి ఒక మాధ్యమంగా గురు మాధ్యమం మనకు ఎందుకు వస్తుంది. అర్థమవుతుంది కదండి? కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఓకే. సో ఏదైతే గురువు ద్వారా శక్తి జాగరణ జరిగిందో, గురు మంత్రం గురు ధ్యానం నిరంతరం చేసేటప్పుడు వాళ్ళలో ఆ యొక్క శక్తి అంతర్ముఖంగా ప్రయాణం చేసి కర్మని సంస్కార గుణాన్ని క్లియర్ చేస్తూ కరిగించుకుంటూ స్వయంగా మోక్షస్థితికి శక్తే తీసుకెళ్తుంది. ఓకేనా? అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆవిడ అడిగారు, నేను చెప్పాను మార్గం చెప్పకపోతే ఎలాగని. మార్గం చెప్పాను. ఇప్పుడు నేను బుక్ చదవాలి, 3 days దీక్ష తీసుకోవాలి, నిరంతరం గురుమంత్ర గురు ధ్యానం చేయాలి. ఆటోమేటిక్గా మీకు జరగాల్సినంత అతి సహజంగానే మనం ఆ స్థితికి చేరుతాం. ఇక్కడ యాక్సెప్టెన్స్ ఉండాలి, శరణాగతి కంప్లీట్ సరెండర్ అయిపోవాలి. నేను మీకు చెప్తున్నాను, గట్టి చెవులు మూసుకుంటే నేనేం చేయగలుగుతా? చేయలేను కదా. శక్తి జాగరణ జరిగిన తర్వాత మనము ఆవిడ చెయ్యనివ్వకపోతే ఏమవుతుంది? ఏమవ్వదు. నేను లోపలికి వస్తుంది, మీరు నేను అలా తోసేసి మీరు రాగలరండి, రాగలరు. శక్తికి ఆ శక్తి దాన్ని చెయ్యనివ్వాలి. మనకి జరిగే కర్మల వైపు సంస్కారం. కోపం ఉందనుకోండి, గుట్ట కోపం ఉందనుకోండి, శక్తి అనేది చేస్తుంది అనుకోండి, మేబీ బహిర్గతం అవుతుంది, అంటే పాపప్ అవుతుంది, అంటే వస్తుంది ఒక మామూలు ఏదో పరిస్థితుల్లో. అప్పుడు మనం ఎరుకుతూ ఉండాలి. ఎరుకుతూ ఉన్నప్పుడు కోపం ఉంటుంది, పరిస్థితి ఉంటుంది, కానీ దానికి అంటుకొని ఉండదు. దాన్ని ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇప్పుడు మీరు చాలా సంతోషంగా ఉన్నారు, మీకు ఏడుపు వస్తుందా? విపరీతమైన దుఃఖంతో ఉన్నారు, నేను నవ్వేసి మీరు నవ్వొస్తుందా? కష్టం. ఒక గుణం పూర్తిగా ఉన్నప్పుడు ఇంకొక గుణం అనేది రావడం అనేది కష్టమైన పని. అలాగే గురుధ్యానంలో గురుమంత్రం నిరంతర భగవంతుని స్మరణలో ఉన్నప్పుడు మనకి కోపము, దుఃఖము, భయము, బాధ ఏవి రావు. కోపం ఉన్నాడు, ప్రేమ ఉన్నాడు, కోపం రాదు. ఎలాగో మనకు ఇష్టమైన వ్యక్తి అనుకోండి, ఇంత పెద్దగా కనిపించినా మనం చెప్పం. మనకు నచ్చలేదు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఏం కనబడుతుందో వెతుకుదామా చెప్దామని రెడీగా ఉంటాం. ఉంటారట సంతోషం. ఓకే. అలాగా మనకి ఏమవుతుందంటే లోపల ఏదైతే నిరంతరం పరమాత్మని ఎలా ఉంటాడంటే వారికి రూపం లేదు, పేరు లేదు, ఏం లేదు. నేను ఎలా పట్టుకోవాలి? గ్లాసులో ఏముందంటే ఏమైనా మీరు ఎంటీ గ్లాస్ ఉందండి, ఖాళీ గ్లాసు, అందులో ఏమైనా ఉందా? గాలి ఉంది కదా. ఇది ఎక్కడ పోవాలండి? మీరు గాలి ఉందని చెప్తే ఎక్కడ లేదండి. ఇప్పుడు గాలి నన్ను ఏం చేయమంటాను? నేను గాలి తీయగలనా? ఏం చేయగలను? ముట్టుకున్నా ఏమైనా అవుతుందా? అవ్వదు. ఏం చేయలేదు. దాన్ని నేను అయినా పట్టుకోమంటున్నాను. అప్పుడు నేను బెలూన్ ఏదో ఇచ్చాను కూడా పట్టుకుంటాను, ఫ్యాన్ వేసి కూడా దాన్ని కొంచెం పట్టుకోగలను. అలాగా ఒక పరమాత్ముడి యొక్క శక్తిని మనం పట్టుకోలేం, పరమాత్మని పట్టుకోలేం. ఆయన పట్టుకోవడానికి ఒక రూపము, ఒక శబ్దము మనకు కావాలి. దాన్ని గురుమంత్రం అని చెప్తున్నాం. ఆ ద్వారా మనం మళ్ళీ శక్తికి చేయనివ్వాలన్నమాట. సింపుల్ టెక్నిక్స్ చెప్పడానికి సింపుల్ ఏంటంటే చేసినప్పుడు ఉంటుంది, బట్ గ్రాడ్యువల్గా శక్తి కూడా చేయనిస్తుంది.
ఇంకో మాట కూడా చెప్తాను నేను, మీకు అర్థం చేసుకుని చేయండి. మీకు నిద్ర వస్తుందంటే పడుకునిపోగలుగుతారా? నిద్ర అనేది నిద్ర రావాలి పడుకోవాలంటే కదా. నిద్ర రాకుండా పడుకునిపోతాం ఏంటంటే, నాకు నిద్ర పట్టదని చెప్తాం కదా, అలా చెప్తాం కదా. నిద్ర రావాలన్నా ఏది రావాలన్నా మనకి అది జరగాలి. శరణగతి కూడా సహజంగా జరగాలి, రావాలి. పరమాత్మ మీద ప్రేమ శక్తిగా అది రావాలి. అలాగని నిద్ర కావాలి అంటే అనుకుంటే మీరు సినిమాలో పోయి కూర్చుంటే నిద్ర వస్తుందండి. దానికి కావాల్సిన ప్రాసెస్ చేయాలి కదా. లైట్లు ఆపేసి శబ్దాలు ఆపకుండా మంచం మీదకి వెళ్ళి దీన్ని చేసి సెల్ కూడా పక్కన పెడితే అప్పుడు నిద్ర వచ్చే అవకాశం మనకు వస్తుంది. అప్పుడు నిద్ర వస్తారు. శరణగతికి రావాలి. శరణగతి రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. మంత్రము గురువు రూపాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే అప్పుడు శరణగతి భావన అనేది వస్తుంది. ఏం జరిగినా ఒక్క దగ్గరే పెట్టి చేయాలి. అర్థమవుతుందా? మనం ఏం చేస్తామంటే మన సాధన ఎలా ఉంటుందంటే, ఈరోజు ఇంజనీరింగు, రేపు డాక్టర్ కోర్సు, ఎల్లుండి సీఏ, ఇంకో రోజు ఇంకొక క్లాస్ రూమ్కి వెళ్తాం. వెళ్ళి 4 years ఇలా వెళ్ళాం అనుకోండి, మనకి ఏమవచ్చు అక్కడ? ఏది రాదు. మనం అదే చేస్తాం. అంటే ఇదైతే తెలుస్తుంది, మిగతా అయితే మనకు తెలియదు. ఒకరోజు కూడా అంటే ఒకరోజు మాత్రం అంటే ఒక రోజు కాదు, ఒకటి పట్టుకో గట్టిగా. అదే క్లాసులో 4 సంవత్సరాలు కూర్చుంటే ఆడ ఏదో ఒకటి చెప్తాడు. మనకి అంత బుర్ర లేకపోయినా వాడు సరిగ్గా చెప్పకపోయినా ఎంతో కొంత అయితే ఖచ్చితంగా వస్తుంది కదా, అవునా కదా. ఒక పట్టుకోవాలి. మనకి క్లారిటీ ఉండాలండి. ఏ విషయమైనా క్లారిటీ ఉండాలి. మన చిన్న చిన్న విషయాలు చాలా క్లారిటీగా ఉంటాం. ఏది వండాలి, ఏది తినాలి, ఏది పెట్టాలి, ఈరోజు ఏ పని చేయాలి, ఎలా కొనుక్కోవాలి, అన్నిట్లో ఉంటుంది. ఏదైతే క్లారిటీ ఉండాలో అక్కడ అస్సలు లేదు, అవునా కాదు. ఓపండి, కరెక్టే కదా. మనకి అక్కడ తెచ్చుకోవాలి. నేను ఇది ఎందుకు పట్టుకున్నాను, ఏం పట్టుకున్నాను, ఎలా పట్టుకున్నాను, నాకు కావాలా వద్దా, అది నాకు వస్తుందా, రావట్లేదు, అలా ఉండదు. గురువు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనకి భౌతికంగా ఉండి మనల్ని నిరంతరం గైడ్ చేస్తున్న వాడై ఉన్నప్పుడు మనం అంత. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. నేను ఆ రోజు నేను అన్నీ చెప్తూ ఉంటాను. నాకేమవుతుంది, నాకేం తెలుస్తుందో లేదో తెలియదు. ఆయన తెలుస్తుంది, నాకు తెలియాలి కదా ముందు. నువ్వు ఇలా ఉన్నావమ్మా, ఇలా ఉన్నావమ్మా, నీకు ఇలా ఉందమ్మా, ఇలా ఉందమ్మా, నువ్వు ఇలా వెళ్ళి ఇలా చెయ్యి అంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అందుకు భౌతిక గురువు కాదు. ఇంకొకటి ఉండాలి గురువు క్వాలిటీ, పరంపర అయి ఉండాలి ఎప్పుడు కూడా. ఓకేనా? నేను ఇప్పుడు ఉన్నాను, నాకు ఏ పరంపర లేదు. నేను సడన్గా నేను అన్నీ చెప్తాను, మీకు మాట ఇచ్చాను, తీసుకెళ్తున్నాను, చేస్తాను. సడన్గా నేను చచ్చిపోయాను అనుకోండి, బాధపడుతుంది. ఓకేనా? ఒకవేళ అయిపోయాను అనుకోండి, మరి మీ పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి ఎవరు నడిపిస్తాడు? కష్టం కదా. ఈ జన్మకు మోక్షం పొందలేదు. నేను లైఫ్ లాంగ్ ఉన్నాను, మీరు 100 ఏళ్ళు ఉన్నా, నేను 100 ఏళ్ళు ఉన్నాను. మీరు ఈ జన్మకి మొత్తం పట్టుకోలేదు, మోక్షం పూర్తిగా రాలేదు, కొంత అయితే పట్టుకున్నారు. మరి నెక్స్ట్ ఏంటి మన పరిస్థితి? కష్టం, అవునా కదా. గురు పరంపర ఉన్నప్పుడు ఏమవుతుందంటే వచ్చే జన్మకి మనం ఎక్కడి వరకు నేర్చుకున్నామో జ్ఞానము, ఎక్కడి వరకు ఏ స్థితికి చేయాలి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తుంది పరంపర ద్వారా ఆ గురుశక్తి కాపాడుతుంది. నేను కదా చెప్పాను మీకు, అర్థమైంది. అది గురు పరంపరలో ఉన్న గొప్పతనం. ఇంకొక గొప్పతనం ఇక్కడ ఏంటంటే, శక్తి జాగరణ ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ తీసుకోక్కర్లా. ఎందుకంటే సూక్ష్మ శరీరంలో ఆత్మస్థాయిలో జరుగుతుంది కాబట్టి. మీకు అర్థమైందా? ఇక్కడ వాచ్ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఏదైనా నాకు బాడీ వెకేట్ చేశాను అనుకోండి, వాచ్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే భౌతిక శరీరం మీద జరిగిన ప్రాసెస్ కాదు, అవునా. సూక్ష్మ శరీరంలో జరిగిన ప్రాసెస్కి అది ఎప్పటికీ ఉంటుంది. అక్కడే కదా ఉన్నాయి, సూక్ష్మంగానే ఉన్నాయి కదా. కర్మల, కోపాలు, దుఃఖం, బాధ, భయం, ఎక్సెట్రా ఎక్సెట్రా పెద్ద గొట్టే ఉంది. కనపడదు, కానీ కనపడితే చచ్చిపోతాం. మనకి ఎదురు ఇంకేం కనపడదు, తెలుసా మీకు. అవి కనపడవు కాబట్టి నాకు ఫోన్, ఇల్లు, మనుషులు మీరు అందరూ కనపడుతున్నారు. ఒకవేళ ఇన్ కేస్ వాడికి రూపం ఇచ్చాడు అనుకోండి, ఏ చిత్రగుప్తుడు ఎవడో వచ్చి నీ రూపం నీకు చూపిస్తాను అనుకోండి, నాకు కొండ, ఆకాశం, భూమి, ఇల్లు, మనిషి ఎవరు రాలేడు, కనపడి నేను ఎక్కడికి వెళ్ళలేను, అంత పెద్ద గొట్టు ఉంటుందేమో. రూపం లేదు కాబట్టి మనం ప్రశాంతంగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం. కనపడదు కాబట్టి. లేదనుకుంటే కనపడ్డా అనుకోండి కష్టం, తట్టుకోలేము, అవునా కదా. కనపడక్కర్లేదు, పట్టుకోక్కర్లేదు, మా వల్ల కాదబ్బా, చాలా ఇంక ఇవాళతో కంప్లీట్ అయిపోయింది. ఏ జన్మ పుణ్యము, ఎక్కడ చేసిన ఇదో వచ్చాను అనుకున్నా, ఇక్కడ క్లియర్ చేశాను అనుకుంటున్నారా లేదా? ఇది ఒకటి వాడచ్చు కదండి. నేను నిజం మాట్లాడలేదు, 2 వాడ్సే కదా, ఏమైంది? ఇంకా వాడరా? అది అప్ టు యూ, ఇది మీది. క్లారిటీ వచ్చేయండి అన్ని క్వశ్చన్కి. ఇంకేమో లేదు, కామెడీ గారు ఇంకా సాటిస్ఫై క్వశ్చన్ బ్యాంక్స్ ఏమి లేకుండా. ఇప్పుడు మనం అంతర్లీనంగా ప్రయాణించాలి, లేదంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి, ఏదైనా సరే మెయిన్ ఏంటంటే శూన్యంలోకి వెళ్ళిపోవాలి. శూన్యం నుంచే కదా వచ్చాం మనం, స్టార్టింగ్ ఏదైనా శూన్యంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ మెడిటేషన్స్ ఇవి అన్నీ చేస్తే ఆటోమేటిక్గా మనం గుర్తురాం. స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఉన్నామా లేదా అనేది కూడా మనం అనుభూతి చెందుతాం. ఎందుకంటే మనకు చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు. అదొక తన్మయత్వం, ఆనందంలో పరమస్థితిలో ఉంటాం.
దానికి ఈ శక్తిపాతం దీనికి ఏంటి డిఫరెన్స్ అని? ఇప్పుడు ఒక రోజులో ఎన్ని గంటలు ధ్యానం చేయగలుగుతారు, ఎన్ని జన్మలు ధ్యానం చేయగలుగుతారు? కళ్ళు తెరుస్తారు కదా, ఒక 100 ఏళ్ళు చేస్తున్నాను అనుకుందాం, 1000 ఏళ్ళు చేస్తున్నాను అంటే అనుకుందాం. ఇప్పుడు మరి మనం కర్మలు చేయకుండా మనం ఏది చేయలేము కదా. ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళాము, సరే ఆనందాన్ని అనుభవించాము, అంతా బాగానే ఉంది. తర్వాత మళ్ళీ మనం కళ్ళు తెరుస్తాం, మామూలుగా మన ఇంట్లోకి వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ ఈ కర్మలు చేయాలి, తప్పదు కదా. ఇప్పుడు శక్తిపాతం చేయటం వల్ల ఏంటి? ఈ ఏవైతే లేచాక చేస్తామో అక్కడ కూడా కళ్ళు మూసుకుంటే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉంటాం, ఒకటో పాయింట్. రెండోది, ఏం చేసినా మనకి అకౌంట్ ఉండదు, ఇంకా శరణాగతిలో మొత్తం సర్వస్వం వదిలేస్తాం. థర్డ్, కొత్తది రాదు, కొత్తది ఉండదు, ఇక ముందు చేయవు, అది ఓకే. పాత గుట్ట కూడా కలిగిస్తారు శక్తిపాతంలో ఉన్నప్పుడు పొందుతారని అంటే నిరంతరం పొందుతారు అంటున్నారు. ఖచ్చితంగా. అది గ్రాడ్యువల్గా, ఒక పగ నుంచి రాత్రికి వెళ్ళినప్పుడు, రాత్రి నుంచి పగకి వెళ్ళినప్పుడు గ్రాడ్యువల్గా ఒక వస్తుంది. లేదా ఒక చంద్రుడు ఒక రోజు నుంచి అమావాస్య వెళ్ళినట్టు ఒక గ్రాడ్యువల్, తల్లి బిడ్డలో లేదా ఒక మొక్క పెరగడంలో ఒక గ్రాడ్యువల్ ఒక స్థితిలో మాత్రమే ఆ స్థితికి వెళ్తాడు. ఆ స్థితికి వెళ్ళడానికే ఈ నిరంతర సాధన. అందుకని నేను అన్నాను కదా, మంత్రము గురురూపం పట్టుకున్నప్పుడు ఏదైతే జరుగుతుందో అది నిరంతరం ఉంటాం. మీరు వండినా ఏం చేసినా బయట కోపం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, కుటుంబంలో ఉంటారు. అంతరాల్లో ఇంకా 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 అనుభూతి క్షణకాలం పెరుగుతుంది. తర్వాత బహిర్గత ప్రపంచం పూర్తి స్థాయిలో ఇప్పుడు మోక్ష స్థితిలో ఈ వెళ్తారు. కర్మలు ఇవన్నీ కూడా మనం చేసేవి కూడా వండుతాము, తింటాము, లెగుస్తాం, పడుకుంటాం, ఇవన్నీ ఇవేవి మనం కర్మఫలాన్ని ఆశించి, లేదంటే కర్మను పొందాలి, అదే పాప ఫలితాన్ని పొందాలి, పుణ్య ఫలితం కావాలి, ఇలా అని మనం ఏమి చెయ్యం కదా. అవును, అలా చేయాలనుకోవట్లేదు ఏదైనా. అవును. సో అలాంటప్పుడు కూడా మనకు అవి వండుతాయా? మనం ఎందుకు అలా? మీరు ఒకటి చేసాము, మీరు ఒక గుర్తుపెట్టుకోండి, ఈ ఊపిరి తీసినది కూడా కర్మే, దానికి కూడా ఫలితం. చూశారు, ఆలోచించారు. ఇప్పుడు భౌతికంగా పని చేయలేదు, మనసులో ఆలోచిస్తారు. ఒకరి గురించి ఏదైనా ఆలోచన చేసిన అది కూడా మనసు ద్వారా కూడా మనం దాన్ని కట్టడి చేయలేము, కట్టడి చెయ్యాలి. ఓకే, కట్టడి చేస్తాం. చేసేటప్పుడు మనకి ఫలితాలు అంటావు కదా, అంటావు. నిష్కామ పాతది ఏంటి? పాత దీని గురించి ఇప్పుడు మనం ఏది చేసినా ఇప్పుడు పాత దీని గురించి చెయ్యాలి. అదొకటే కాదు, పాతది కరిగించుకుంటూ తమో రజో సత్వగుణ మూడింటిని కూడా నిద్రాణ స్థితిలోకి పంపాలి. అది శక్తి చేయగలుగుతుంది. ఇప్పుడు మీరు నిద్రలో ఉన్నారు, మీకున్న కోపం బాధ అన్నీ నిద్రంగా ఉంటాయి. ధ్యానం చేస్తున్నారు, ఒక ఏదో ప్రాసెస్ పట్టుకుని ధ్యానం చేస్తారు. ఆ ధ్యానం 1 గంట, 2 గంటలు, 5 గంటలు అఖండ ధ్యానంలో 9 days చేస్తారు. ధ్యాన స్థితిలో నిర్మలమైన సమాధి స్థితి కొన్ని గంటలు గడిపారు. ఆ కాసేపు గడిపినప్పటికీ ఏమవుతుంది, కాసేపు ఆ స్థితిలో ఉంటారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ఇక్కడ రావాల్సిన పని ఉండదు. మీకు అర్థమైందండి? మీ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది. ఆ కంప్లీట్ అది నాలెడ్జ్ ఉండాలి, అకౌంట్ క్లియర్ అవ్వాలి, శుద్ధం అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు 10 గంటలు, 10 రోజులు, 10 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ భౌతికంగా రావాలి కదా. అది రాకుండా ఉండడమే మోక్షస్థితి కదా. ఆ మోక్షస్థితి కావాలంటే అది కాసేపు ధ్యాన స్థితి కంటే ధ్యానం చేసుకోవచ్చు. మోక్షం పొందండి, అకౌంట్ ఖాళీ చేసిన ఇంకో ఆప్షన్ లేదు. అది ఏ విధంగా ఖాళీ చేస్తానో మీ ఆప్షన్. అది ఒక్కొక్కటి అనుభవించుకుంటూ కొత్త కర్మ చేయకుండా ఉంటారా? మీరు ఏం చేయకుండానే ఎంత పని చేసినా శరణాగతిలో ఫలితాన్ని అంటించుకోకుండా ఉంటారా? పాత కర్మలన్నింటినీ కరిగించుకొని శక్తికి ఇచ్చి కరిగించుకుంటారా? అది మీ చాయిస్. మీరే కరిగించుకుంటారా, శక్తితో కరిగిస్తారా? రెండు మరి శక్తి ఈ రూపంలో శక్తి చేస్తుంది, కంప్లీట్గా శక్తి చేస్తుంది, రెండు శక్తి చేస్తుంది. క్లారిటీ వచ్చింది. ఇక్కడ మనకి ఏమవుతుందంటే మన ప్రమేయం మన అవసరం ఉండదండి. మామూలుగా అయితే మనమే చెయ్యాలి. నా బుద్ధి నేను చెక్ చేసుకోవాలి, నా మనసు నేను చెక్ చేసుకోవాలి, నా ఫలితాన్ని నేను అనుభవించాలి, నా ఫలితాన్ని నేను అనుభవించి మళ్ళీ జన్మలేదు. ఇవేవి నాకు సంబంధమే ఉంది. తెలుసో తెలియక కర్మలు చేశాను, నాకు అది వద్దు. నేను శరణాగతిలో సర్వస్వ శక్తికి సరెండర్ అయిపోయాను, ఇచ్చేస్తాను. సింపుల్ ఆన్సర్. క్లారిటీ వచ్చింది. ఆమెకు మంచి క్వశ్చన్ సార్, చాలా మంచి క్వశ్చన్ సార్. ఇదే ఎందుకు అన్నది క్లారిటీ వచ్చింది మీకు? అడగాలి కదా మరి, వచ్చిందంటే. లేదంటే ప్రమిళ గారు నేను ఒక ఆడియో ఇచ్చేస్తే పంపించేస్తే మీకు అయిపోద్ది. నేను డైరెక్ట్గా ఎందుకు వచ్చానంటే అందరికీ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే అందరూ ఇంచుమించుగా మన కాలనీలోని చాలా వరకు అందరూ ధ్యానాలని, పూజలని ఏవైనా చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఆనందాన్ని అనుభవిస్తున్నారు కూడా అందరూ. అవును. సో మనం ఏ చేసినా ఈ ఆనందం గురించి, మోక్షం గురించి ఇదే కదా ఫైనల్గా మనం చేసేది, దాని గురించే కదా. మరి అవి చేసేటప్పుడు మళ్ళీ శక్తిపాతం తీసుకుని శరణాగతి చెయ్యాలి అనేసి అంటే, శరణాగతి అనేది ఎక్కడికి శరణాగతి చేయొచ్చు, ఎక్కడైనా కృష్ణ ఎవరికైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు శరణాగతి. అది అందుకు నేను అనేది అక్కడ శరణాగతి చేసినప్పుడు
పోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే నా అకౌంట్ ఖాళీ చేయాలి కదా, అది జరగాలి, ఆ ప్రాసెస్ జరగాలి. ఆ ప్రాసెస్ జరగలేదు అనుకోండి, లక్ష జన్మలైనా నేను శరణాగతిలో ఉంటాను, భజన చేస్తాను, ఆనందం పొందుతాను, మళ్ళీ భర్త వస్తాడు, మళ్ళీ తిడతాడు, మళ్ళీ ఇదంతా జరుగుతూనే ఉంటుంది. ఇంకొక జన్మ వస్తాను, కాసేపు ఉంటాను. భజన ఆనందం ఎంతసేపు ఉంటుంది? భజన చేసినంతసేపు ఉంటుంది. ఇవాళ భజన చేస్తాను అనుకోండి, నేను వెళ్ళాం అనుకోండి, నేను అక్కడికి వెళ్తాము, ఏ రాముడో కృష్ణుడో ఏదో భజన కోసం కావాల్సిన అన్ని ప్రాసెస్ అక్కడ ఆనందం ఉంటుంది. ఇప్పుడు వినాయక చవితి చేసాం మొన్న అందరూ ఉన్న 4-5 రోజుల నుంచి మనకి ఎంత బాగుంటుందండి. ఆ పత్రి ఏరుకుంటా, ఈ పళ్ళు, ఆ హడావుడి, క్లీనింగ్లు, పువ్వులు దండలు పుచ్చుకుని మనకు అంత ఆనందమే. పూజ చేసినప్పుడు ఎంత ఆనందమో, ముందు ఆనందమే, మన తర్వాత కూడా ఆనందమే ఉంటుంది. తర్వాత మళ్ళీ కాసేపు పోయి పక్కకు వచ్చేస్తున్నాం కదా, అలా కాదు కదా, వచ్చిపోయేది కాకూడదు, నిరంతరం ఉంటాడు. పరమాత్ముడు ఎలా ఉన్నాడు? నిరంతర ఆనంద స్థితిలో ఉన్నాడు. మరి మోక్షం అనే పదం ఎందుకు వచ్చింది? శాశ్వత ఆనందం కోసం. మిగతా అన్ని మార్గాలు శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు, కాసేపు ఇస్తాయి. ఆ కాసేపు చవి చూస్తేనే మీకు శాశ్వతం కావాలన్న విషయం వస్తుంది. అవన్నీ చేయకుండా ఇక్కడ రాలేదు. ఇన్ని ఎందుకు ఉన్నాయి అంటే ఇక్కడ రావడానికే. ఇప్పుడు ఇవి అడిగిందని ఇంకొక మాట చెప్తాను మీకు. భగవంతుడు సత్యము, జ్ఞానము, ఆత్మజ్ఞానము, ఏదైనా మీ ఇష్టం వచ్చిన పదాలు వాడుకోండి. వాటికి 3 స్టేట్లు ఉంటాయి. 3 స్థితులు ఉంటాయి. ఏంటండి? మొదటి స్థితి ఏమవుతుంది అంటే, అన్ని జన్మ నుంచి వచ్చి ఏంటి ఇదంతా అందరిలాగే వెళ్ళిపోతున్నానా, ఏదో ఒక మంచిది చెయ్యాలి కదా, ఒకరికి ఉపయోగపడేది చెయ్యాలి, జీవితం ఇలా వెళ్ళిపోవడమేనా, ఇంతసేపు నా కుటుంబం, నా ఇల్లు, నా మొగుడేనా, నాకంటూ ఒక మంచి పని చేయాలని ఒక కోరిక కలుగుతుంది. గుడికి వెళ్దామా, ఇంట్లో అందరూ సినిమా వాళ్ళు చూస్తారు, మనం ఒక బాస్కెట్ వేసుకుని, పువ్వులు వేసుకుని, అన్నీ వేసుకుని ఒక గుడికి వెళ్తాం, ఒక పారాయణం చేస్తాం. 10 మందికి మా ఇంటి పారాయణం రన్నట్టు చేస్తాం, మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఒక ఏదో ఒకటి చేసుకుంటాం. రోజు 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 5 మనకు అవకాశం ఉన్న వరకు, మన కుటుంబం సపోర్ట్ చేసే వరకు, నా పరిస్థితి బట్టి నేను కొంత చేస్తాను. ఏదో ఒక మార్గం, అది భజన అవ్వచ్చు, భక్తి అవ్వచ్చు, సేవ అవ్వచ్చు, అది మదర్ తెరిసా అవ్వచ్చు, అనాశనానం అవ్వచ్చు, లేదా టెంపుల్ అవ్వచ్చు, ఏదో ఒకటి. నేను అక్కడ కొంచెం ఆనందం పొందుతాను. అక్కడ ఏమవుతుంది? ఆనందం పరిచయం అవుతుంది. అక్కడ మళ్ళీ మనకి భగవంతుడు ఒక చిన్న లెంపక ఇస్తాడు. అంటే అక్కడ కూడా కొంతకాలం వెళ్తామా, బాగుంటుందా? కొంతకాలం తర్వాత భగవంతుడికి మన మీద కృప కలిగితే, అక్కడ మనం చేసిన సేవకి మన మీద కృప కలిగితే, మనం నచ్చితే, మనం చేసిన సేవలో నిస్వార్థం ఉంటే అప్పుడు ఇస్తాడు లెంపకాయ. లెంపకాయ ఇవ్వలేదు అంటే నువ్వు ఇంకా చేయాలి. ఇది అర్థమైందా మీ మాట? చేస్తారు, 10 సంవత్సరాలు ధ్యానం చేస్తారు, ధ్యాన ప్రచారమే చేస్తారు, భక్తి చేస్తారు, భక్తి ప్రచారమే చేస్తారు, లేదా ఇంట్లోనే కూర్చుని మొగుడు ఎవరు తెలియకుండా దగ్గర అందరూ వెళ్ళిపోయాక గుడిలోనే కూర్చుని అదే చేస్తారు. ఎలాగన్నా చేయొచ్చండి, అదే నేను ప్రాసెస్ గురించి చెప్పండి. అలా కొంత చేసిన తర్వాత భగవంతుడికి ఈ ఆనందం నాకు ఎక్కువ కావాలని కోరిక ఎక్కడో కలుగుతుంది, అంతరాల్లో కలుగుతుంది. ఎప్పుడు కూడా మన మనసు 8 ఆలోచన చేస్తుందండి, అట్లీస్ట్ 2-3 మనకు తెలుస్తాయి. ఓకేనా? వంట చేస్తాం, ఉప్పు ఎంత చేస్తాం చూస్తూ ఉంటాం, టైం అయిపోతుంది, అంటే ఇక్కడ 2 ఆలోచిస్తున్నాం, ఇంకొకటి కూడా ఆలోచిస్తాం. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలన్నది ప్యారలల్గా మనకి 2-3 ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అవునా? మాట్లాడితే ఎలా ఉన్నారని, బాగున్నారని అంటాం, కానీ వాళ్ళకి సంబంధించిన మన పాత ఆలోచన గుర్తొస్తుంది. ఎప్పుడు కలిసాము, వాడు తిట్టిందా, నవ్విందా, ముఖం వచ్చుకుందా, ఎచ్చుకోలేదా, ఇష్టమా ఏదో ఒకటి గుర్తొస్తుంది. బయట కనిపించినప్పుడు ఒక నవ్వుతాము, నవ్వడానికి పరిచయానికి ముందు గతం అంటే 2-3 ఆలోచన ప్యారలల్గా నడుస్తాయి కదా. ఎప్పుడైతే ఒక దగ్గర మనము భగవంతుని అలా నిరంతరం చేసేప్పుడు ఆనందం పొందుతున్నప్పుడు, ఆ వెనకతల మళ్ళీ ఇంకా ఉంటే బాగున్నాను కలిగినప్పుడు, భగవంతుడి కృప కలిగితే మనల్ని అక్కడి నుంచి పక్కకు నెట్టడానికి ప్రయత్నం ఫస్ట్ చేస్తాడు. స్ఫురణ ఇస్తాడు, మనకు అర్థం కాదు, స్ఫురణ ఇస్తాడు. ఇంతకన్నా నువ్వు చెయ్యి అంటే ఒక ఇంకా ఏం చేయాలని వస్తే హ్యాపీగా పెడతాం. వీళ్ళు 99.9% మనం అలా రాలేం. ఒక లెంపక ఇస్తాడు. ఎలా ఇస్తాడు? రోజు చేస్తున్న ఉన్న ప్లేస్లోనే వాళ్ళకి మనం సడన్ నచ్చకపోతామో, మనకు నచ్చకపోతుందో, అక్కడ ఏదో ఇష్యూ వస్తుంది, ఏదో ఒకటి, అది కూడా ఎక్కడైనా మనకి అది డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది లేకపోతే నేను చేయలేనా, ఈ ఆనందం వీళ్ళు నాకు ఉండాలా, నేను ఏదో ఒకటి చేయాలని నాకు మనకి ఎప్పుడు ఇచ్చేదే నెట్టుతాడు అనమాట. భగవంతుడు నెట్టినప్పుడు మనం నెక్స్ట్ ఇంకోటి వెతకడం మొదలు, అప్పుడు 2 వస్తాయి. అది శక్తిపద సిద్ధ మహాయోగం లాంటి మార్గం. నేను ఇదే అనట్లేదు, ఇలాంటి చాలానే ఉన్నాయి. ఇదే పట్టుకొని నేను అనట్లా, రాముడినే పట్టుకోమంటామంటే, రాముని పట్టుకుని కృష్ణుని పట్టుకుని ఒకటే కదా, వెనకున్నది అవతారం ఒకటే కదా, అవునా కదా? అవునా? అలాగే మన స్థాయికి మన అర్హత బట్టి మార్గం వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ అన్ని మార్గాలు శక్తి జాగరణ జరగడానికి కావాల్సిన విధంగా వస్తుంది. శక్తి జాగరణ గురువే చేయక్కర్లేదండి, ఇందాక చెప్పాను మీకు. ఎలాగైనా శక్తి జాగరణ జరుగుతుంది. ఎలాగైనా అంటే చెప్పండి, ఒక 2 ఎగ్జాంపుల్ చదవను.
భక్తిలోని శక్తి జాగరణ జరగాలనుకోండి, మీకు నాకు గురువు వద్దు, శక్తిపాతం వద్దు, నాకు ఈ బుక్కులు వద్దు, ఏం వద్దు, నేను భగవంతుని నాకంటే చాలా ఇష్టం, నాకు రాముడు అంటే ఇష్టం, నాకు ఇక్కడ శక్తి జాగరణ జరగాలి. ఎలా శక్తి జాగరణ జరుగుతుంది చెప్పండి? నిరంతరం చెప్పిస్తుంది. నిరంతరం జపిస్తూ ఎలాంటి కోరిక లేకుండా, ఎలాంటి మోహం లేకుండా నిరంతరం ఉన్నప్పుడు వస్తుంది. శక్తి జాగరణ జరిగిన తర్వాత ఏమవుద్ది? అక్కడ కర్మలన్నీ కదిలిపోతాయి. ఏమవుతాయండి? మీరు ఎప్పుడైనా గమనించలేదో, ఎక్కువ భజన చేసేవాళ్ళు, ఎక్కువ భక్తి చేసేవాళ్ళు, ఎక్కువ ధ్యానం చేసేవాళ్ళు, ఎక్కువ ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు 1 సంవత్సరం 3 సంవత్సరం 5 సంవత్సరం బాగుంటుంది. సడన్గా అనారోగ్యము, ఇంట్లో సమస్యలు, అవమానాలు, సొసైటీలో ఏదో ఒకటి తంతుంది. ఎందుకంటే కర్మలు కదిలిపోతాయి. అక్కడ మార్గం తప్పు కాదు, మన సాధన తప్పు కాదు, కర్మలు కదిలిపోతాయి. అలా కర్మలు కదిలిపోయాయి అనుకోండి, మనం దాన్ని తట్టుకోలేక మార్గాన్ని, గురువుని అన్నింటినీ తిట్టుకుంటాం మనం. నేను ఇక్కడికి వచ్చి ముందు బాగానే ఇప్పుడు వచ్చాను, కానీ అందుకు పాపం అందులో ఆ మార్గం ఎక్కడ ఏ తప్పు ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే గురువు దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు, సూక్ష్మస్ చేస్తాడు. అర్థమైందా? భక్తులు ఇంకెక్కడైనా కర్మ కదిలింది అనుకోండి, అంత కర్మ మనం మొయ్యాలి, అంత శక్తి మనకు లేదు, పడిపోతాం, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ భక్తి రావాలి, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ అది ఎన్ని జన్మలు పడుతుందో కూడా తెలియదు. శక్తి జాగరణ జరిగిన తర్వాత కూడా ఆ భక్తి అయినా భజన ఏదో మార్గంలో దాన్ని ముందు స్థాయికి వెళ్ళడానికి కావాల్సినంత మానసిక స్థితి, స్థైర్యము, బలము, సంకల్పం మనకు సరిపోదు, కష్టం. ఏదైనా సరే పతంజలి యోగం ఎలాగైనా వెళ్ళచ్చు. ఇక్కడ ఏంటని చెప్పాను మీకు, శక్తి జాగరణ జరగడానికి ఏ మార్గమైనా ఒకటి ఫస్ట్ ఫేజ్. అందరిలా కాకుండా ఎంతో కొంత మంచిగా ఉండడం అనేది ఫస్ట్ స్టేజ్. అక్కడ కొంచెం తీవ్రతరమైన సాధన ముందుకెళ్ళాక రెండోది ఏంటది? శక్తి జాగరణ జరిగిన తర్వాత మనం జరిగే క్రియలు, సంస్కారాలు, కర్మ కదలం అన్నమాట. మూడోది ఈ 2 దాటిన హైయెస్ట్ స్టేట్, 3rd స్టేట్. ఆ స్టేట్లో ఏం జరుగుతుంది? మనకి ఏమున్నా కూడా ఆనందంగా ఉంటాం, ఏమున్నా కూడా ఆనందంగానే ఉంటాం, అది సహజంగానే వస్తుంది. 2వ స్టేజ్ ఆప్షన్ ఉంది, ఫస్ట్ స్టేజ్ ఆప్షన్ ఉంది, 3వ స్టేజ్ అందరికీ కామన్. క్లియర్ అయిందా? ఇక్కడే రండి, ఇదే రండి ఎవరు చెప్పండి, ఎందుకంటే అలా కాదు. ఇక్కడ ఎందుకు కంఫర్టో చెప్తున్నాను నేను, అంతే. నేను నా 48 సంవత్సరాలు, 43 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నా. దగ్గర 13 ఆర్గనైజేషన్లో తిరిగాను. 13 ఆర్గనైజేషన్లో నేను అర్థం చేసుకుంది పడి లేచి ఉన్నది. నేను నేర్చుకునే ఎసెన్స్ మీకు నేను నా అనుభవమే మీకు చెప్తున్నాను నేను. మీకు అర్థమైంది? ఇప్పుడు గురు పరంపరలో ఇప్పుడు మనకి బుక్కులు ఉంటాయి కదండి, 20 ఏళ్ళు కష్టపడిన చదివిన వేద, నేను ఒక బుక్ ఉంది, బుక్ పేరు ప్రస్తుతం నేను రివీల్ చేయను నేను. ఆ ఒక బుక్లో ఒక పేజ్ ఒక ఆర్గనైజేషన్ అండి. అంటే ఆ స్థాయిలో నుంచి వెళ్ళాల్సి మొత్తం నాలెడ్జ్ అంతా వస్తే అందులోనే ఉంది, ఒక పారాగ్రాఫ్లో ఉంది. మీకు అర్థమైందా? అంటే అంత అల్టిమేట్ ఇది, అల్టిమేట్. ఇప్పుడు మీరు చెప్తారు కామెడీగా ఇంట్లో భజన అవుతుంది రండి అంటారు. మామూలుగా తిరిగేదానికన్నా మన కిట్టి పార్టీస్ అన్నిటివన్నీ మనం అక్కడికి వెళ్తాం. అక్కడ ఎందుకంటే మిగతా వాటి కన్నా కొంచెం బెటర్గా ఉంది, మంచిగా ఉంది. ఎంత కొంతసేపు మనము సరైన ఆలోచన, బుద్ధితో, ప్రేమతో, సంతోషంగా, ఆనందంగా మనం కాసేపు మంచి వాళ్ళతో ఉంటాం. భజనకి ఎవరు వస్తారు? ఎంతో కొంత భక్తి ఉన్న వాళ్ళు వస్తారు, మరి మంచి వాళ్ళతో మనం ఉంటాం కదా, అంత కొంచెం జరుగుతుంది కదా. ఇక్కడ మనకి ఈ మార్గంలో ఉన్న బుక్కులు కన్నా నాలెడ్జ్ మొత్తం అన్ని మార్గాల్లో, అన్ని ప్లేస్లు, అన్నింటిలో ఉన్న ఎసెన్స్ అంతా కూడా ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. అది బహిర్గతంగా నేర్చుకుంటాం. ఇంకోటి అంతరంగా అదే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎలా వస్తుందండి చెప్పగలరా? అంతర్జ్ఞానం అనేది మొదలవుతుంది. బహిర్గత గురువు, బహిర్గత జ్ఞానం, అంతర్గురువుని, అంతర్జ్ఞానాన్ని. మీకు క్లియర్ అయిందా? ఆవిడ అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? అలా అక్కడే అవుతుంది, మరి ఇవన్నీ చేస్తున్నాం కదంటే చెయ్యొచ్చు. అక్కడ దాన్ని మనము కావాల్సిన జ్ఞానము, గైడెన్సు, ఆ కర్మను తట్టుకోగలిగే శక్తి ఉంది. గురువు ఇక్కడ కూడా, గురువు కూడా మీడియమే. గురువు కూడా ఒక మాధ్యమ మీడియంగానే పనిచేస్తాడు, ఆయన ఆప్షన్గానే చేస్తాడు. సెల్ల షాప్లో వాడు తయారు చేశాడా, మనకు కావాల్సిన బ్రాండ్ దగ్గర అది కొనుక్కొని వస్తున్నాం, అంత సింపుల్, అంతే. మీకు అర్థమైంది? క్లోజ్ చేద్దాం. పాపం మీరు చాలా అలసిపోయినట్టున్నారు విని. సరే క్లోజ్ చేద్దాం. జాయ్ కూడా మీకు క్లియర్గా అర్థమైందండి? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ రాకుండా చెప్పేసానా? ఉంటే చెప్పండి. అర్థమైందా? లేరండి సార్, మీకు అర్థమైందా సార్? ఓ హాయ్ అండి, నమస్తే. సో సారీ. ఓకే, ఇందాక మీరు చెప్పిన దానికి నాదే ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు రానా వద్దా అని నాగరికి ఎలాగైతే వెళ్ళాలి, ఎలాగనే ఈ రోజు మీరు టాలెంటెడ్ తెలుసా, మామూలు టాపిక్ అన్నప్పుడు రాలే, మెయిన్ ఎసెన్స్ టైంకి వచ్చేసారు. సంతోషం. ఈ క్లాస్ కాలనీలో ఉండేవాడు అండి, వెనక్కి వెళ్ళిపోయాము, దూరం అనమాట అండి. అందుకని రానా వద్దా అని అలాగే ఓ సందిగ్ధంలో ఉండి ఎప్పుడు ఉన్న పనే కదా వెళ్దాము.
తన బర్త్డే రోజు మా ఇంట్లో క్లాస్ అయిందని మీరు ఆ, దాంతో దీంట్లో కూడా నేను వింటూ ఉంటాను నేను వెళ్ళాలి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి బాస్కెట్ ఇవిడిగా తీసుకున్నాను బాస్కెట్ తీసుకున్నాను కదా అదే నేను ఆవిడ ద్వారా ఇప్పించాను మీకు. అది ఆశ్రమంలో పెట్టానండి ఓన్లీ పూజ సామాన్ ఆశ్రమ సామాన్ మాత్రమే వాడతాను. అదే ఆవిడ బర్త్డే ఆ రోజు నేను ఇవ్వటం ఎందుకు ఆవిడ ద్వారా మీకు ఇప్పిద్దామని ఇప్పించాను అది. సో నేను ఆవిడ బర్త్డే కదా అని చెప్పి ఆవిడ ఆశ్రమంలో పెట్టి నేను మీకు ముందు నేను చెప్పాను కదండి ఆ, అందులో కేవలం ఈ ఆశ్రమంలో పెట్టే ఒత్తులు అగరబత్తి అన్ని ఆవిడ ఆ రోజు ఇచ్చారు కదా ఇంకా ఆశ్రమంకే వాడదామని చెప్పి అందులోనే ఉంచాను నేను. ఆ బాస్కెట్ రోజు చూస్తే మీ ఫేస్ నాకు గుర్తులేదు కానీ మీ మిగతా విషయం గుర్తుంది పుచ్చుకున్నాను ఇవి కానీ మేబీ ఆ ప్రూఫ్ ఇక్కడికి నేను వచ్చిన రాగానే అదే టాపిక్ వచ్చింది నాకు అదే అనిపించింది అనమాట నేను రావడం గురించి ఏదైనా రాగానే అదే టాపిక్ వచ్చింది అవునా? మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్న దాని గురించి చెప్పారు ఓకే. నాకు అదే జాగ్రత్త అన్నారు కదా నాకు అప్పుడు అది ఐడియా వచ్చింది అన్నమాట. ఒప్పుకోదండి మనం చేస్తామన్నా కర్మలు ఒప్పుకోదు మన అజ్ఞానము మాయా కర్మలు ఏవో పేర్లండి ఇంకా ఎలాగైనా ఇష్టంగా కూడా ఆపుతాయండి కష్టంగా ఆపితే ఎలాగోలాగా వస్తాం మనం అత్త మామ తోడుకు లేకపోయానుకో నేను మంచి పని చేయండి వెళ్ళనివ్వరా అని చక్కగా ఫైట్ చేసి రాగలుగుతాం అది ఇష్టంగా ప్రేమగా మనకు సినిమా తీసుకెళ్తాం అంటే చచ్చుకుంటాం వెళ్ళలేము రాలేము ఇబ్బంది వస్తుంది మనకి సో మనం జయించాలండి సంకల్పం ఉండాలండి ఏదైనా వదలండి కానీ ఊపిరి ఉన్నంత వరకు కూడా చిట్ట చివరికి వరకు కూడా సంకల్పం గట్టిగా పట్టుకోవాలి అది మర్చిపోకండి ఏం సాధించాలన్నా అది ఉండాలి అది లేకుండా ఏమీ అసాధ్యం అసలు మీకు కోరిక ఉండాలి సంకల్పం ఉండాలి క్లారిటీ ఉండాలి ఆలోచించాలి లాజికల్గా ఆలోచించాలి ప్రాక్టికల్గా లాజికల్గా ఆలోచించాలి చూజ్ చేసుకుని క్లారిటీ ఉండాలి ఎందుకు వెళ్తున్నాను ఏం వెళ్తున్నాను ఏం చేస్తాను కావాలా వద్దా నాకు కావాల్సి వస్తుందా లేదా అని క్లారిటీ ఉండాలి నేను రోజంతా ఇచ్చిన మాట్లాడతాను క్లోజ్ చేద్దాం జయ గురుదేవండి హామీ థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క క్లాసు సర్వస్వాన్ని అప్పుడు పాదాలండి మీ తరఫున నా తరఫున కూడా మా గురువు గారికి మా గురు పరంపరకి శ్రీ దక్షిణామూర్తికి సత్యకోటి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ జయ గురుదేవ్ ఏ గురుదేవ్ మహాసిద్ధాశ్రమంలో ఈరోజు క్లాస్కి వచ్చిన మీ అందరికి కూడా నా తరఫున గురు అమ్మ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి ఈ క్లాసు అవకాశం ఇచ్చిన గురువు అమ్మకి కూడా మనం చెప్పడం ద్వారా నన్ను తెలియజేస్తున్నాం. నా క్లాస్ ఉన్న కొంచెం వీళ్ళకి కూడా నా తరఫున కూడా క్లాస్ చూపించండి మీ అందరికి కూడా పేరు పేరున ఈ అమ్మ చెప్పారు క్లాస్కి ఒక భజనకి అయితే ఎక్కువ మంది వస్తారు దీనికైతే ఎవరు అర్హత అయితే వాళ్ళే వస్తారని అది మీ అందరికి ఈరోజు క్లాస్ అయితే నాకు చాలా బాగా ఆనందంగా అనిపించింది. మా ఇంట్లో ఇది మూడో క్లాసులో ఈ క్లాసు చాలా బాగా వచ్చింది. మరి అర్థం చేసుకునే దాంట్లో మనం ఉండాలి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే వాళ్ళకి గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో యాడ్ చేయమంటే వాళ్ళని నెంబర్ ఇస్తే యాడ్ చేస్తాము. అమ్మ తాలూకా స్పీచెస్ ఈ క్లాసెస్ అన్నీ కూడా వస్తాయి. అది మీరు మీ ఫోన్ నెంబర్ ఇస్తే అందులో యాడ్ చేస్తాము. నమస్తే అమ్మ మీ అందరికి కూడా మరి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జై గురుదేవ్. జయ గురుదేవ్